మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు నన్ను ఎక్కించండి. మనం నిన్న నేర్చుకున్నాం, భౌతిక సంబంధమైనటువంటి కొండలను మనం అధిగమించాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి కొండలు ఎక్కే అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎప్పుడైతే ఒక కొండను మనం ఎక్కుతామో, కొండ ఎక్కి కిందకు చూసినప్పుడు ఎంత పెద్ద పట్టణమైనా, ఎంత పెద్ద చెట్టు అయినా ఎలా కనిపిస్తుంది? చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే భౌతిక సంబంధమైనటువంటి అప్పు బాధలు, అనారోగ్యాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటి మన ముందు ఎదురయ్యే ఈ భౌతిక సంబంధమైనటువంటి సమస్యలనే కొండలను మనము జయించాలి అంటే ఆ కొండ ముందు నిలబడ్డం కాదు, కొండ పైకెక్కి కిందకు చూడాలి. సమస్య కనుమరుగవుతుంది అని మనం నేర్చుకున్నాం. భౌతిక సంబంధమైనటువంటి కొండలను అధిగమించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని కొండలను మనం ఎక్కాలి. అందులో మొట్టమొదటి కొండను గురించి మనం ధ్యానించాం. అదేంటంటే ప్రార్థన అనేటువంటి కొండ, లేదా ప్రార్థన అనేటువంటి శిఖరము అనేటువంటి మాటను మనం నేర్చుకున్నాం. ఆ ప్రార్థన అనేటువంటి కొండపైకి మనం ఎక్కిన తర్వాత దేవుడు మన ప్రార్థనను ఆలకించాలంటే ఎప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడో మరొక 7 పాయింట్స్ మనం ధ్యానించాం. మీ అందరికి కూడా మరొకసారి గుర్తు చేయాల్సినటువంటి పని లేదు. రైట్. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండవ కొండను గురించి మనం చూసుకున్నాం. అదేంటంటే ద మౌంటైన్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసము అనేటువంటి కొండ. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను గనుక మనం ధ్యానించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటి కొండను ఎందుకు ఎక్కాలి అంటే నీ కొరకు నువ్వు ఎక్కాలి. ఈ ప్రార్థన అనే కొండ నీ కొరకు, సహవాసం అనే కొండ దేవుని కొరకు. ఈ సహవాసం అనే కొండలో, ప్రార్థన అనే కొండలో నీ అవసరాలు తీర్చబడతాయి. సహవాసం అనే కొండలో దేవుని అవసరాలు నీ ద్వారా తీర్చబడాలనేటువంటి ఆకాంక్ష నీలో అధికమవుతుంది. ఈ ప్రార్థన అనే కొండలో నీకు ఏది కావాలో అదే దేవుని యొద్ద నుండి నువ్వు అడుగుతావు, అదే దేవుడు అనుగ్రహిస్తాడు. సహవాసం అనే కొండలో నువ్వు దేవునికి దగ్గరలో ఉంటావు కనుక నువ్వు దేవునికి అడగాల్సినటువంటి పని లేదు. దేవుని దగ్గర ఉన్నదంతా కూడా నీకే సొంతమైపోతూ ఉంది. ఈ ప్రార్థన అనేటువంటి కొండలో పరిమితము అంటే లిమిటెడ్ టైం అనేది నువ్వు స్పెండ్ చేస్తావు. కానీ సహవాసం అనే కొండలో అన్లిమిటెడ్, ఎంత సమయం కావాలంటే అంత సమయము నీవు దేవునితో నువ్వు గడపగలవు. ఈ ప్రార్థన అనే కొండలో దేవుని యొద్ద నుండి నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. సహవాసం అనే కొండలో ఆశీర్వాదాలనిచ్చే దేవుణ్ణే నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను మరికొన్ని విషయాలు మీ ముందు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సహవాసం అనేటువంటి కొండ ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ప్రాధాన్యమైనదో ఈ సహవాసం అనే కొండను పట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని మీ ముందు నేను పరిచయం చేసి మిగతా పాయింట్స్లోనికి త్వరగా నేను వెళ్ళాలని నేను ప్రయాసపడుతూ ఉన్నాను. నిజమే, మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉన్నారు. సహవాసము అనే మాటలోనే ఉంది కలిసి నివసించడము. ప్రార్థన అనేటువంటి మాట గంటకో గడియకో నీవు దేవుడిని, గంటకో గడియకో అప్పుడప్పుడు దేవుడిని గుర్తొస్తూ ఉంటాడు. కానీ సహవాసములో నిత్యము నువ్వు దేవునితోనే ఉంటావు కనుక దేవునికి దూరం అయ్యే అవకాశము అసలు లేనే లేదు. సో కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో ఎక్కువ సమయమును కేటాయించారు. ఆయనతోనే సహవాసాన్ని, ఎక్కువ సమయము ఆయనతో సహవాసములు గడిపి ఉన్నారు కనుక విద్యలేని పామరులు అయినప్పటికీ భూలోకమును తలక్రిందులు చేసే గొప్ప అద్భుతమైనటువంటి ప్రసంగీకులుగా వారు చరిత్రలో నిలబడిపోయారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తావా? నీ జీవితంలో, నా జీవితంలో ఈ యొక్క సహవాసం అనేటటువంటి కొండని యొక్క అనుభవం అనుకుంటే ఈ సహవాసం అనే కొండలోనే రెండంతుల ఆత్మాభిషేకాన్ని నేను పొందుకోగలం. ఎలీషాలను మనం చూసినట్లయితే ఏలియా అనేటువంటి దైవజనుడు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా అనేటువంటి దైవజనుడు 14 అద్భుతాలు చేశాడట. ఎందుకో తెలుసా? ఎక్కువ సమయం ఎప్పుడైతే ఏలియా తన దేవుని సేవ కొరకు ఎలీషాని పిలుచుకుంటూ ఉన్నాడో, పిలుచుకున్నప్పుడు
అది మొదలుకొని ఎక్కువ సమయము ఆ దైవజనుడు ఎవరితో సహవాసం చేసేవాడంటే ఏలియాతో సహవాసం చేసేవాడు. వెళ్ళిపోతూ కొనుపోబడుతూ ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, నీకేం కావాలయ్యా అంటే, దేనిని కూడా కోరుకోలేదు, కానీ నాకు ఒకే ఒక ఆశ ఉందయ్యా, నీ ఆత్మలో 2 పాళ్ళ ఆత్మను నాకు కావాలి, డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ నాకు కావాలి అని అడిగినప్పుడు అద్భుతం జరిగింది. ఇక దేనిని కూడా కోరుకోలేదు, దుప్పటిని వేసాడు, అధికారాన్ని పొందేసుకున్నాడు. డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్, పరిశుద్ధాత్మ దేవుని 2 ఆత్మాభిషేకము ఎలీషా మీదకి దిగి వచ్చింది. ఒకే ఒక కారణం, ఆ దైవజనుడు దైవ సేవకుని యొక్క సహవాసమును పొందుకున్నటువంటి సేవకుడు. ఈ యొక్క సహవాసం అనే కొండను నువ్వు ఎక్కినప్పుడు భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగే అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఒక ఆయన అన్నాడు, బిఫోర్ ఏ పబ్లిక్ ప్రీచింగ్ వీ నీడ్ ఏ ప్రైవేట్ వీపింగ్ అన్నాడు ఒక ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సహవాసములో, ప్రార్థన అనేటువంటి కొండలో నాకులా నేను ఉండటానికి ప్రయత్నం చేస్తే, సహవాసం అనే కొండలో దేవునిలా, అంటే దేవుని యొక్క రూపులోనికి నేను మారిపోతూ ఉంటాను ప్రియులారా. దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాను. సహవాసం అనే కొండలో దేవుని యొక్క హృదయ తలంపులు, దేవుని యొక్క అంతరంగమును తొంగి చూసే కృప ఆ సహవాసం అనే కొండలో మనకు దొరుకుతూ ఉంది. సో కనుక డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ సహవాసం అనే కొండలో ఇట్ ఈస్ అవైటింగ్ ఇన్ ద మౌంటైన్ ఆఫ్ ఫెలోషిప్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎలీషా బ్రతికున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా 2 ఆత్మాభిషేకాన్ని మరి ఎలీషా పొందుకున్నాడని లేఖనం తెలియచేస్తుంది కదా. ఆయన బ్రతుకున్నప్పుడట ఆ ఆశీర్వాదం సంపూర్ణం కాలేదట. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 13 అద్భుతాలే చేయగలిగాడట బ్రతికున్నప్పుడు. సాతానుగాడు ఒక వైపు నుంచి అనుకున్నాడట, చూసావా, నీ మీదకి 2 పాల అభిషేకము రాలేదు, నిజంగా 2 ఆత్మాభిషేకం లేదు. ఎందుకు అంటే, నువ్వు నిజముగా 2 ఆత్మాభిషేకాన్ని పొంది ఉంటే నువ్వు ఎన్ని అద్భుతాలు చేయాలి? 14 అద్భుతాలు చేయి. యూ సపోజ్ టు డూ 14 మిరాకిల్స్. కానీ 13తోనే నీ యొక్క మినిస్ట్రీ క్లోజ్ అయిపోయింది. సో యువర్ అనాయింటింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ అనేసరికి అప్పటికి సాతానుగాడు నవ్వుకుంటూ ఉన్నాడట. ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలోకి ఆయనను అప్పగించడానికి వెళ్తూ ఉన్నప్పుడు సాతానుడు అనేకులలో ప్రేరేపించి ఆయనను సిలువేయుడు అంటే దానికి ఆ రాజు ఒప్పుకున్నాడు. సాతానుగాడు అనుకున్నాడు, ఈ దెబ్బతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. ఒక ఆయన అంటూ ఉన్నాడు, సాతానుకట మన గతించిన జీవితము తెలుసట, ప్రస్తుత జీవితము అంటే ప్రస్తుత కాలము తెలుసట. గతించిన కాలమును గురించి సాతానుడికి బాగా తెలుసు, ప్రజెంట్ కాలము గురించి కూడా సాతానుడికి బాగా తెలుసట. కానీ సాతానుకి తెలియని, అర్థము కాని ఒకే ఒక కాలము, దేవునికి మాత్రమే తెలిసినటువంటి కాలము, దట్ ఈజ్ ద ఫ్యూచర్, అది భవిష్యత్ కాలము. దేవునికి మహిమ కలుగునుగాక. సాతానుగాడు అనేకుల్లో దూరి ప్రేరేపించి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని ప్రేరేపించినప్పుడు ఆయనను సిలువకు అప్పగిస్తూ ఉంటే సాతానుగాడు అనుకున్నాడట, వావ్, ఐ గాట్ ద విక్టరీ ఓవర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి మీద నాకు గొప్ప విజయం దొరికిపోయింది అని అనుకున్నప్పుడు, అరే బాబు, ఇంకా ద స్టోరీ ఇస్ నాట్ ఎట్ ఎండ్, ఆ స్టోరీ ఇంకా ముగింపు కాలేదని నా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువకు అప్పగింపబడిన తరువాత ఆయన సర్వ మానవ పాపాలు కొరకు రక్తాన్ని చిందించి కలువరి శిలువలో వేలాడుతూ 1 తక్కువ 40 కొరడ దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటం, చేతులకు కాళ్ళకు ఆ నిజంగా బ్రేకులు దిగొట్టబడి చివరి బొట్టు వరకు కూడా యవ్వన రక్తాన్ని కారుస్తూ కల్వరి శిలువలో ఆయన చనిపోయినప్పుడు సాతాను సంతోషించాడట. అంతవరకే తెలుసు సాతానికి. కానీ దేవుని మహాకృప, ఆయన వచ్చిందే చనిపోవడానికని, ఆ సత్యాన్ని ఆ సాతాను గాడికి అప్పటికి తెలియదు. అయితే ఆయన మరణించాడు అనుకున్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి కొంతకాలం తాత్కాలికమైనటువంటి సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సాతానుకి ఒక గొప్ప ఎదురు దెబ్బ ఎదురైంది. అదేంటో తెలుసా, ఆయన మరణించిన మాట వాస్తవమే. ఆయన కల్వరి శిలువలో మరణిస్తేనే సర్వ మానవాళికి పాప క్షమాపణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నిజముగా దేవుడు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని అందరినీ మరణము మృంగి వేస్తూ ఉంటే ఒక్క నా ప్రభు అయిన యేసు నాథుడు ఒక్కడే అందరినీ మృంగి వేయుచున్నటువంటి ఆ మరణాన్ని మృంగే సమాధి గుండెను చీల్చి 3వ దినమున పునరుత్థానుడై లేచినప్పుడు సాతానుగాడు తల చెద్దగొట్టబడింది. సాతానుగాడు తల దించుకున్నాడు. యేసు నాదుని యొక్క తల అన్ని నామముల కంటే పై నామము ఆయనకు ఇవ్వబడింది.
దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్తారా? సో కనుక ప్రియమైన దేవునికి సంగమా, ఈ సాతానుగాడు కూడా ఈవెన్ ఎలీసా విషయంలో కూడా అదే అనుకున్నాడు. అయ్యో, నీ మీద డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అన్నావు, ఎక్కడా? సహవాసం అన్నావు, ఇదన్నావు, 12 వరకును విడిచిపెట్టి అనవసరముగా నీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకున్నావు అనగా దేవుడు అన్నాడు, ద స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ఎండ్ మై బ్రదర్. 14వ అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎలీసా చనిపోయిన తరువాత జరిగింది. ఆమేన్. ఒక సైనికుడు చనిపోయినటువంటి ఒక సైనికుని యొక్క దేహము ఎలీషా ఆ శవం మీద, అనగా ఆ యొక్క ఏంటంటే దాని టోంబు మీద దానికి తగలగానే చనిపోయినటువంటి వ్యక్తి లేచి కూర్చున్నాడు. 14వ మిరకిల్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎలీసా గారు చనిపోయిన తరువాత అక్కడ మరలా సాతానిగాడి యొక్క కొమ్ములు విరవబడ్డాయి. నా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మనుష్యుడు కాదు. అందరూ అనుకుంటూ ఉన్నారు, అయ్యో ప్రభువా, అబ్రహామా ఊరనే ప్రదేశాన్ని విడిచిపెట్టి ఏదో సాధించేద్దాం అనుకున్నావు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్తావా? నీ సొంత వారిని, నీ ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అంటే, సమస్తాన్ని విడిచిపెట్టి, ఆ ఊరి పేరే ఊర్ అనే ప్రదేశాన్ని విడిచిపెట్టి తాను ఎక్కడికి వెళుచున్నాడో తానకే అర్థము కాని దేశానికి వెళ్ళిపోతూ ఉంటే, నేను నీ సంతానాన్ని దీవిస్తానయ్యా, ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తానయ్యా, నీ పేరు అబ్రాము కాదు అబ్రహాముగా మారుస్తానయ్యా, జనములకు తండ్రిగా మారుస్తానయ్యా. అందరూ ఎగతాళి చేస్తున్నారట. అయ్యో అబ్రహామా, ఇంతన్నావు అంతన్నావు, దేవుడు అన్నావు, ఓ ఏదో దేశానికి తీసుకెళ్తాడన్నావు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నావు. వేర్ ఈజ్ యువర్ గాడ్? ఆల్మోస్ట్ బూఢా హో గయా. 99 సంవత్సరాల వృద్ధాప్యంలోకి వచ్చేసావు, నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు కదా దేవుడు. వేర్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అంటే అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? జస్ట్ రిలాక్స్ మై ఫ్రెండ్. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానము దేవుడు చేస్తే అది 9 సంవత్సరాలైనా, 99 సంవత్సరాలైనా, 999 సంవత్సరాలైనా ఖచ్చితంగా అది నెరవేరి తీరుద్దంతే. అందరి కనులకు ఆశ్చర్యం కలిగింది. సారా గర్భము మృతతుల్యముగా మారిపోయింది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. అందుకే అక్కడ అద్భుతము జరిగింది. ఎందుకో తెలుసా? ఆలస్యమైంది. దేవుని చిత్తమైతే లేఖనాల్లో మరికొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. ఎందుకు ఆలస్యమైందంటే, ఈ రోజుకి అబ్రహాము మన ముందు సజీవముగా ఒక బలమైన సాక్షిగా నిలవబడాలని దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే, లోకం దృష్టిలో ఆలస్యం అమృతం. చెప్పండమ్మా. ఆలస్యం అమృతం విషం. అంటే ఆలస్యం అనేది మొదట అమృతంలా ఉంటుందట, తర్వాత అది ఎలా మారిపోద్ది? విషంలా మారిపోద్ది. కానీ అది నిజమైన క్రైస్తవుడికి అది వర్తించదు. నేనంటాను, ఆలస్యం అమృతం విషం కాదు, ఆలస్యం అద్భుతం ఆశీర్వాదం. నీ ఈ జీవితంలో ఎంత ఆలస్యం అవుతుందో, హిందీలో ఒక మంచి ప్రోవర్బ్ ఉంది, ఇంతజార్ కా ఫల్ మీఠా హోతా హై. అంటే ఏంటండి ట్రాన్స్లేషన్? ఇంతజార్ కా ఫల్ మీఠా హోతా హై అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వెంతైతే యెహోవా కొరకు ఆశీర్వాదం అనేది ఎంత ఆలస్యం అవుద్దో అంత మధురమైనటువంటి ఆశీర్వాదాలను దేవుణ్ణి కనుగరిస్తాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తావా? సారా గర్భము మృతతుల్యం అయిపోయినప్పటికీ కూడా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన నమ్మాడు. అద్భుతమైన రీతిలో ఆ కుటుంబంలో నుండి చిరునవ్వును బయట ప్రపంచానికి దేవుడు అందించాడు. ఇస్సాకు రూపంలో వాగ్దాన పుత్రుడిని దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో చెల్లెమ్మ ఆశీర్వాదాలు, లేదంటే దేవుడు నా జీవితం, వెన్ ఈజ్ గాడ్స్ టైమ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో దేవుని సమయం ఎప్పుడు ఎక్కడని ఒకవేళ నువ్వు చింతపడుతూ ఉన్నావేమో, గాడ్
knows your future. ఒక ఆయన అన్నాడు, I do not know what will be my future, but I know who holds my future. ఏమన్నాడండి? నాకు నా భవిష్యత్తు ఏంటో నాకు నిజముగా తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎవరిని చేతిలో ఉన్నదో ఆ వ్యక్తిని నేను బాగుగా ఎరుగుదును. ఆ వ్యక్తి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం నుండి బయటికి వెళ్ళిపోతూ, దేవుని యొక్క సమయమును మనం అర్థం చేసుకోకుండా, నా టైంలో సమస్తము జరిగిపోతే బాగున్నే అని కింద మీద పడిపోతూ ఉంటాం ప్రియులారా. బట్ శాంసన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, గాడ్స్ టైమింగ్స్ ఆర్ ఆల్వేస్ నెవర్ బి టూ ఫాస్ట్, నెవర్ బి టూ లేట్, హిస్ టైమింగ్స్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆమేన్. దేవుని బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? అక్కడ హన్నాకి కొంచెం ఆశీర్వాదం ఆలస్యమైంది. ఎందుకో తెలుసా? అప్పటికే ఏలీ కుమారులు ఎలా మారిపోయారంటే దుష్టులుగా మారిపోయారు. అంతకు ముందే ఒకవేళ హన్నాకు దేవుడు గర్భాన్ని అనుగ్రహించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క పరిచర్యను చేయటానికి ఒక సమూయేలు ఇక్కడ మందిరానికి తీసుకుని రాబడడు. అందుకే ఆలస్యమైంది అన్నా జీవితంలో ఆశీర్వాదము. ఎందుకో తెలుసా? అన్నా గర్భములో నుండే రాజులను, దావీదు, సౌలు లాంటి రాజులను అభిషేకించగలిగినటువంటి ఒక సమూయేలును దేవుడు అన్నా గర్భములోనే తయారు చేయించున్నాడు గనుక కొంచెం ఆశీర్వాదం ఆలస్యమైంది. ఈవెన్ రిబకా జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైంది. ఎందుకో తెలుసా? కరువు కాలములో కూడా ప్రపంచ దేశాలను పోషించగలిగినటువంటి ఒక యోసేపును దేవుడు ఆ రాహేలు గర్భములో నుండే ఉద్భవింపజేయబోతున్నాడు గనుక ఆశీర్వాదము కొంచెం ఆలస్యమైంది. దేవునికి స్తోత్రం చెప్తావు బిగ్గరగా. నీ జీవితంలో ఒకవేళ దేవుని టైము ఇంకా అవ్వలేదు, నా జీవితంలో వెన్ ఈజ్ మై టైం, ఎప్పుడు దేవుడు నా జీవితంలో ద్వారాలు తెరుస్తాడు అని ఒకవేళ నువ్వు వెయిట్ చేసి అలిసిపోతున్నావేమో, బట్ స్టిల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని కొరకు ఇందాక మనం చదువుకున్నట్టుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. కనుక జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక చక్కనైనటువంటి కొటేషన్ చెప్పాడు. అదేంటో తెలుసా? దెర్ ఈజ్ నో సక్సెస్ అవుట్ సైడ్ ది విల్ ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఇన్ సైడ్ ది విల్ ఆఫ్ గాడ్. ఏమన్నాడండి? చెప్పండి అమ్మా. దెర్ ఈజ్ నో సక్సెస్ అవుట్ సైడ్ ది విల్ ఆఫ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఇన్ సైడ్ ది విల్ ఆఫ్ గాడ్. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని చిత్తమునకు బయట జయము లేదు, దేవుని చిత్తము లోపల అపజయము లేదు. కానీ కొన్నిసార్లు మనమే కావాలని నీ సమయంలో అన్నీ అయిపోవాలని నువ్వు అనుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది సెప్టెంబర్ నెలలోనో లేదంటే ఆగస్ట్ నెలలోనో ఒక మామిడి చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ నెలలోనే అద్భుతమైనటువంటి మ్యాంగో ఫ్రూట్స్ యేసు నామములో వచ్చను గాక అని 40 రోజులు ఫాస్టింగ్ చేశావు. వస్తాయా? దేర్ ఈజ్ ఏ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ ఎ గాడ్స్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేదు ఒకవేళ మార్చి ఏప్రిల్ నెలల్లో యేసు నామములో ఏ ఒక్క మామిడి చెట్టు పండకుండా ఉండునుగా కానీ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినా ఏమవుద్ది? నువ్వు వద్దంటే ఆశీర్వాదాలు ఆగిపోవు, నువ్వు రమ్మంటే రావు, వద్దంటే ఆగిపోవు. నువ్వు వద్దన్నా కావాలనుకున్నా నీ సమయంలో దేవుడు కార్యాలు చేయడు. ఆయన సమయంలో సమస్తాన్ని చక్కగా ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? గాడ్ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైం. దేవుడు సమస్తమును ఆయన సమయంలో ఆయన అందంగా తయారు చేస్తాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్తారా? అయితే రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే, సహవాసం అనేటువంటి కొండలో ఏం జరిగింది అంటే 2 ఆత్మాభిషేకము. సహవాసం అనే కొండ నీ జీవితంలో ఇదిగో భూలోకమును తలక్రిందులు చేయగలిగినటువంటి అభిషేకమును దేవుడికి అనుగ్రహిస్తాడు. మరొక ముఖ్యమైన వ్యక్తి నేను మీకు పరిచయం చేసి త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మోజెస్. నేటి కాల సమయంలో మీరు కొన్ని మాటలు విన్నారు దైవశాకుల ద్వారా. ఆ వ్యక్తి పేరు మోజెస్.
ఆ మోసే దేవుని యొక్క లేఖనం చాలా క్లియర్గా తెలియచేస్తుంది మోసేను గురించి. అదేంటో తెలుసా? మోసేనట కొండ దిగడానికి తడువు చేస్తూ ఉన్నాడట. ఆ రిఫరెన్స్ అని చూపించిన టైం లేదు, త్వరగా వెళ్ళిపోతాను స్కాన్ లాగా. మోసే దేనికి తడువు చేస్తూ ఉన్నాడంటే కొండ దిగడానికి తడువు చేస్తూ ఉన్నాడు. కొండ పైన ఎవరున్నారు, కొండ కింద ఎవరున్నారంటే కొండపైన ఎవరున్నారండి? చెప్పండమ్మా. దేవుడు, గాడ్స్ వెరీ మ్యాగ్నిఫిషెంట్ ప్రసెన్స్. కొండపైన దేవుడు ఉన్నాడు, కొండ కింద ఎవరున్నారంటే ప్రజలున్నారు, అల్లరి జనాంగం ఉన్నది. అయితే వారందరికీ వేరై ఆ యొక్క మోసే అనేటువంటి ఒక దైవ సేవకుడు ఎందుకు కొండపైకి ఎక్కి వెళ్ళాడో తెలుసా? దేవునితో సహవాసము చేయటానికి, దేవునితో సమయాన్ని గడపటానికి, దేవుణ్ణి సంపాదించుకోవటానికి ఆ యొక్క కొండపైకి వెళ్ళిపోయి, ఇదిగో సుమారుగా అప్పటికి మీ అందరూ కూడా తెలుసు, 40 రాత్రులు 40 పగళ్ళు 40 డేస్ ఆ యొక్క దేవునికి సన్నిధానంలో 42 సార్లు మొత్తం 80 రోజులు ఉపవాసం తీసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఆ కొండపైకి వెళ్ళిపోయి ఆయన కొండ దిగడానికి తడువు చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతవరకు మోసే కొండను దిగలేదో తెలుసా? ఒరే బాబు ఎల్రా నాయన కిందకి దిగో అన్నంతగా దేవుని నోట నుండి ఇట్ ఈస్ ఇనఫ్ మోజెస్, ఓ నాతో నువ్వు గడిపే సమయం చాలయ్యా, ఇంకా చాలు, యూ జస్ట్ గో డౌన్, నువ్వు కిందకు వెళ్ళు అన్నంత వరకు కూడా ఆ మోజెస్ దేవుణ్ణి విడిచి పెట్టలేదు ప్రియులారా. మోసే కొండ దిగడానికి తడువు చేస్తే మనం ఏం చేస్తామండి చెప్పండి? అది ఎవరు చెప్పారు? మనం మోసే కొండ దిగడానికి తడువు చేస్తే మనము కొండ ఎక్కడానికి, ఉండండి పాస్టర్ గారు, ఇలా పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అమ్మ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే చూద్దాంలేండి, ఐ ఆమ్ సో బిజీ. కొండ ఎక్కడానికి తడువు చేస్తూ ఉన్నాము మనము క్రైస్తవ జనాంగమా. అయితే మోసే కొండ దిగడానికి తడువు చేస్తూ ఉన్నాడు. దేవునితో ఆ యొక్క సహవాసం అనే కొండను ఎక్కిపోయి సుమారుగా గంటల తరబడి, రోజుల తరబడి, ఈవెన్ బైబిల్లో రాయబడింది, ఇదిగో ఆ యొక్క ఈవెన్ ఏంటంటే బయలాజికల్ సైన్స్ని డాక్టర్ కూడా అంతు చిక్కని ఒక అద్భుతం అక్కడ జరిగిపోయింది. ఏంటో తెలుసా? ఒక మనుషుడు ఆహారం లేకుండా కొన్ని రోజుల వరకు బ్రతకగలడు, కానీ నీరు లేకుండా మాత్రం బ్రతకలేడట. ఏం జరిగిందో తెలుసా? అన్ని బయలాజికల్ సిస్టమ్ని మోజెస్ దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సహవాసములు గడిపినప్పుడు అన్నిటిని తల క్రిందులు చేసేశాడు. ఏమైందో తెలుసా? బైబిల్లో రాయబడింది, కనీసము మంచి నీరు కూడా తాగకుండా దేవుణ్ణి చూస్తూ ఇదిగో మైమరిచిపోయాడట. 40 రోజులు గడిచిపోయింది. ఆమేన్. ఏం ముట్టుకోలేదట. అందుకే నేనేమంటున్నానంటే సహవాసం అనేటువంటి కొండను మనం ఎక్కిన తర్వాత మనకి ఇంక ఈ లోకపు గోల ఇంకా అర్థం కాదు. అందుకే 12 రకాలైనటువంటి పిచ్చులు ఉన్నాయి. ఎన్ని పిచ్చులండి? పిచ్చులు అంటే ఇది మనం ఆడుకున్నటువంటి క్రికెట్ పిచ్చు, బ్యాడ్మింటన్ పిచ్ అది కాదు. మ్యాడ్ పిచ్చులు. కొందరికి చీరల పిచ్చి, సీరియల్ పిచ్చి, షాపింగ్లు పిచ్చి, అలాంటి 12 ఉన్నాయి. మొబైల్ పిచ్చి, అందులో చిట్ట చివరి పిచ్చి ఒకటి ఉంది. ఆ పిచ్చి పేరే దేవుని పిచ్చి. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దా. మోసేకి ఏం పట్టిందమ్మా? నాకు చాలామంది మనకు వీడికి పిచ్చి పట్టిందిరా. ఏం పిచ్చి పట్టిందంటే దేవుని ఎస్, మనకేం పట్టింది? దేవుని పిచ్చి పట్టింది. 24 గంటలు దేవుడు దేవుడు దేవుడు, బైబుల్ బైబుల్ బైబుల్, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను అంటాను ఎస్ వీ డూ దట్. వై? బికాజ్ మన ప్రాణము ఇదిగో దాని మీదే ఆధారపడి ఉంది. ఆ బైబుల్ మన ప్రాణమై ఉన్నది, మన దేవుడు మన ప్రాణమై ఉన్నాడు, దేవునికి సన్నిధి మనకు జీవమై ఉన్నది. ఇదిగో ప్రాణం లేకపోతే ఎలాగైతే నువ్వు మృతుడవో, దేవుడు లేని జీవితం కూడా మృతమే. ఆ యొక్క మోసే ఆ సహవాసం అనేటువంటి కొండపైకి ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునితో సమయాన్ని గంటల తరబడి ఆయన గడుపుతూ ఉన్నాడు. అయితే ఏంటండి ప్రయోజనం అని మీకు సందేహం రావచ్చు. 3 అద్భుతమైన విషయాలు చెప్తాను. ఇదిగో క్రైస్తవ ప్రపంచానికి అర్థమైనటువంటి అద్భుతమైన విషయాలు 3 చెప్తాను.
ఆ రోజు ఆ సహవాసం అనేటువంటి కొండపైకి మోసెస్ ఎక్కి ఉండకపోయి ఉన్నట్లయితే క్రైస్తవ ప్రపంచానికి దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ బిగ్ లాస్ టు ద క్రిస్టియన్ వరల్డ్ టుడే. ఏంటండి అనే సందేహం మీకు రావచ్చు. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ సహవాసం అనే కొండపైకి మోసే గారు ఎక్కి ఉండకపోతే క్రైస్తవ ప్రపంచంలో 3 ఉండేవి కావు. అదేంటంటే ఇదిగో బైబిల్ గ్రంథం ఉండేది కాదు. చెప్తాను, మీరు కంగారు పడకండి. 2, ఆ మోసే సహవాసం అనే కొండపైకి ఎక్కి ఉండకపోతే యాజకత్వము అనగా పాస్టరింగ్షిప్ అనేది ఉండేది కాదు. 3, ఆ మోసెస్ సహవాసం అనే కొండపైకి ఎక్కి ఉండకపోతే ఇదిగో గాడ్స్ టెంపుల్ అనేది వంటిది ఉండేది కాదు. అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైనట్టుగా చెప్తాను, వినండి. ఎవరైతే ఏ వ్యక్తి అయితే సహవాసం అనే కొండపైకి ఆయన ఎక్కి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తున్నాడో, ప్రస్తుత క్రైస్తవ లోకములో మనకు ముంగుర్తుగా నమూనాగా ఉన్నటువంటి ఇదిగో మూడు అద్భుతమైన విషయాలు. ఇదిగో ఆ యొక్క మోసే సహవాసములో సమయాన్ని గడిపినటువంటి ఆ మోసేకి ఒక 3 కృపలు అనుగ్రహింపబడ్డాయి. అందులో మొట్టమొదటి కృప ఏంటంటే దేవుని యొక్క ఇదిగో 10 ఆజ్ఞలు, 10 పలకలు. అది ప్రస్తుతానికి మన మధ్య ఉన్నటువంటి ఈ బైబిల్కు నమూనాగా ముంగుర్తుగా కనిపిస్తూ ఉంది. అనగా అర్థమేంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇదిగో సహవాసం అనే కొండపైకి ఎక్కినటువంటి ఆ మోసెస్కి మాత్రమే ఆ ప్రత్యక్షత బయలుపరచబడింది. ఏంటండి ఆ ప్రత్యక్షత అంటే మన ముందు కనిపించుచున్నటువంటి ఈ బైబిల్ లేఖనం. ఆ రోజు 10 ఆజ్ఞల రూపంలో మోసేకు అది బయలుపరచబడింది. ఈరోజు దాని ఆ ముంగుర్తే మన మధ్య కనిపిస్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథము. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్తారా? బిగ్గరగా చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా? ఆ తర్వాత ఆ మోసెస్ ఎవరు అంటే దేవునితో సహవాసంలో సమయాన్ని గడిపిన వ్యక్తి. ఆ సహవాసంలో సమయమును గడిపినటువంటి ఆ వ్యక్తికే 2వ ప్రత్యక్షత బయలుపరచబడింది. అదేంటో తెలుసా? ఆ కొండపైనే 10 ఆజ్ఞల ప్రత్యక్షత అనగా ప్రస్తుతానికి మనం కనిపిస్తున్నటువంటి ఆ బైబిల్ గ్రంథము కనిపిస్తూ ఉంది నమూనాగా. 2వది ఆ కొండ మీద సహవాసములో సమయాన్ని గడిపినటువంటి ఆ మోసేకి 2వ ప్రత్యక్షత అదేంటో తెలుసా? యాజక ధర్మము. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి క్రైస్తవ లోకంలో మీరు చూచుచున్నటువంటి దైవ సేవకుల సమూహము అది ఎవరికి రివీల్ చేయబడిందంటే మోసేకి కొండపైన సహవాసములో సమయాన్ని గడిపిన మోసేకు ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా? ఆ రోజు ఆ యాజకత్వము అనేది మోసే నుండి ఆరంభమైంది, సహవాసములో సమయాన్ని గడిపిన మోసే ద్వారా. 3వది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారము యొక్క నమూనా. ఆమేన్. ఏంటండి? ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా సహవాసములో సమయాన్ని గడిపిన మోసేకు ప్రత్యక్షపరచబడింది. ఈరోజు ఆ ప్రత్యక్ష గుడారం ఏంటో తెలుసా? దానికి ముంగుర్తుగా నమూనాగా ఉన్నటువంటి మీరందరూ కూర్చొని ఆరాధించుచున్నటువంటి దేవుని మందిరము. 3 అద్భుతమైన కృపలు సహవాసం అనే కొండలోనికి వెక్కి వెళ్ళినటువంటి మోసేకు ప్రత్యక్షపరచబడ్డాయి. అవి రివీల్ చేయబడ్డాయి. ఈరోజు క్రైస్తవ లోకంలో ఈ 3 లేకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు. 1 బైబిల్ గ్రంథం, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 యాజకత్వం, వెరీ వెరీ కాపర్ల సహవాసం, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 దేవుని యొక్క మందిరము, చాలా ఈ 3 లేకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు. అంత గొప్ప కృప ఎవరికి రివీల్ చేయబడిందంటే సహవాసంలో సమయాన్ని గడిపినటువంటి మోసేకి. ఆమేన్. బిగ్గరగా చెప్తారా హల్లెలూయా? అంటే అర్థమేంటో తెలుసా? సహవాసములను సమయాన్ని గడిపినప్పుడు దేవుని యొక్క హృదయ వాంఛలు నువ్వు బాగుగా నీ గుండెకి పట్టేస్తాయి. heart beats of God, you could completely and fully you could able to hear the heart beats of God. దేవుని యొక్క మదిలో, దేవుని యొక్క మనస్సులో, దేవుని యొక్క గుండె లోపల ఉన్నటువంటి అంతరంగపు ప్రత్యక్షతలను తెలుసుకునే కృప నీకెక్కడ దొరుకుతుందో తెలుసా? ఆ సహవాసం అనే కొండపైన దేవునితో సమయాన్ని గడిపిన వ్యక్తికి మాత్రమే ఆ కృప దొరుకుతుంది. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా?
ఏదో వచ్చి వెళ్ళిపోతాం విన్నామని కాదు ప్రియులారా. నువ్వు దేవునితో సహవాసాన్ని గడిపినట్లయితే ఇదిగో ఎవ్వరికి కూడా బయలుపరచని మహా అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు నా దేవుడు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఏదో ఒక 10,000 కావాలి, 10 లక్షలు కావాలి, లేదంటే నాకు మంచి ఉద్యోగం కావాలని ఒక గంట వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన, ఏదో ప్రార్థించి వెళ్ళిపోయిన వారికి కాదు, దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుణ్ణి పొందిన వారికి, దేవునితో నింపబడిన వారికి, దేవునితో సహవాసం అనే కొండపైకి ఎక్కి సహవాసము చేసిన వారికి ఎవరికి దొరకని అద్భుతమైన 3 ప్రత్యక్షలు బ్రదర్ దొరకబోతూ ఉన్నాయి. అందరు చేసిన మినిస్ట్రీ నేను కూడా చేస్తానంటే కాదు. లెట్ యువర్ మినిస్ట్రీ మస్ట్ బి ఎ వెరీ యూనిక్. నీ పరిచర్య ఒక యూనిక్, ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యగా ఉండునుగాక. ఈవెన్ నీ వ్యక్తిగత క్రైస్తవ జీవితము కూడా ఒక ప్రత్యేకమైనదిగా, దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్వాసిగా నీవు పరిగణింపబడాలి అంటే నీ జీవితంలో నీకు ఉండవలసిన, నువ్వు ఎక్కవలసినటువంటి 2వ కొండ, దాని పేరే, ఇంకా అర్థం అవ్వలేదా? సహవాసం అనే కొండ. మరొకసారి చెప్తున్నాను, ప్రార్థన అనే కొండలో నువ్వు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు మాత్రమే పొందుకుంటావు. సహవాసం అనే కొండలో ఎవరిని పొందుకుంటావు? ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుణ్ణే పొందుకుంటావు. ఇప్పుడు చెప్పండి, నీకు ఆశీర్వాదం కావాలా లేదా ఆశీర్వాదంగా నువ్వు మారాలా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా లేదా ఆశీర్వదించే దేవుడే కావాలంటే ఈరోజు క్రైస్తవ లోకం దేన్ని కోరుకుంటూ తెలుసా? ప్రభువా, దేవుడి తర్వాత ముందు నాకు ఆశీర్వాదాలు ఇవ్వండి. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక ఉదాహరణ చెప్పడం నాకు అలవాటు. 3 స్నేహితులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మీరు ప్రత్యక్షం అవ్వండి నాయన. ఒకరోజు అనుకోకుండా దేవుడు ప్రత్యక్షమయ్యాడట. మొదటి వ్యక్తి దగ్గరికి దేవుడు చదువుతున్నాడు, ఓ మై బిడ్డ, మై డియర్ సన్, వాట్ ఈజ్ యువర్ హార్ట్ డిజైర్? నీ యొక్క ఆలోచన ఏంటి? నీకేం కావాలి? కోరుకో అంటే, నాకేం వద్దు ప్రభువా, ఈ లోకంలో మనీ నహితో కూర్చుని హే, ధనం లేకపోతే ఏమీ లేదు ప్రభువా, నాకు కావలసినంత ఏం కావాలమ్మా? ధనము కావాలి ప్రభువా. పలానా సో అండ్ సో అనగానే నా పేరు మారుమరోగిపోవాలి, ఈజ్ ఎ గ్రేట్ బిలియనీర్ అనాలి ప్రభువా. నాకు కావలసినంత ధనం కావాలంటే, వద్దు నాన్న కొంచెం ఆలోచించడే, నువ్వు అడిగే మర్యాదగా చేస్తావా లేదా? ఆశలు ఉండొచ్చు కానీ అత్యాశలు చెప్పండమ్మా. ఒక ఆయన దేవుడు ప్రత్యక్షమైతే కోరుకున్నాడట. ఏంటి నీ కోరికంటే, నేను ముట్టిందల్లా బంగారం అయిపోవాలన్నాడట. ఏంటి? నేను ఏనైతే పట్టుకుంటానో నేను ముట్టిందల్లా ఏమైపోవాలి? ఆశ, దోశ, అప్పడం, వడ అన్నాడు ఒక ఆయన. అందుకే మనుష్యుడికి ఎంత ఏదో ఒకటి చేసేయాలి, ఆలోచన ఉండదు. ఒక ఆయన అన్నాడు, నిజంగా దేవుడు ఎంత బుద్ధిహీనుడు. ఎవరో తెలుసా? టోపీలు అమ్ముకునే వ్యక్తి ఏమన్నాడు అంటే, దేవుడు ఎవరట? బుద్ధిహీనుడు, దేవుడు జ్ఞానహీనుడు. అమ్మా ఎందుకో తెలుసా? టోపీలు అమ్ముకుంటూ ఊరూరు టోపీలు అమ్ముకుంటూ మధ్యాహ్నం 1 గంట అయిందట. ఎంత అయింది? మధ్యాహ్నం 1 గంట అయింది. సరే లంచ్ చేద్దామని అలా ఆ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని లంచ్ చేద్దామని ఆ లంచ్ బాక్స్ తీస్తూ ఉండగా, ఆ మర్రి చెట్టుకి ఆపోజిట్లో ఒక చిన్న పాక ఉందట. ఆ పాక పైన ఏముందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక దాని గుమ్మడి పొద, పంప్కిన్ పొద అనేది అక్కడ ఉంటే, ఆ యొక్క పాక పైన పెద్దటి గుమ్మడికాయలు కనిపించాయట. అప్పుడు ఈయన చూస్తూ, అసలు దేవుడికి అసలు జ్ఞానం ఉందా? ఏం లేదట. ఇంత పెద్ద చెట్టుకి చెప్పండి అమ్మా, చిన్న పిక్కలు, అంత చిన్న పొదకి పెద్ద కాయలు, నేనే దేవుడినైతే అన్నాడట. మనిషికి ఆ యొక్క మెదడు ఎక్కడికి వచ్చింది? అతికి తెలివితే ఎట్లా అంటారు. ఒక ఆయన అందరూ కూడా ఎండలో గొడుగేసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఈయన మాత్రము ఎండలో గొడుగేసుకోలేదట. చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత గొడుగు ఆన్ చేశాడట. ఎప్పుడు? ఎందుకయ్యా అంటే, బ్రదర్ ఐఎమ్ సో క్లవర్, యూనో.
ఎండకి హ్యాపీగా మనము ఏ పిట్ట కూడా మన పైనుండి రాదు బ్రదర్. అదే చెట్టు కింద ఒకవేళ కూర్చున్నాం అనుకో, ఏవైనా పిట్టలు ఒకవేళ రెట్టలేసే అవకాశం ఉంటుంది కదా, అందుకే గొడుగు ఆన్ చేసిన అన్నాడట. అబ్బా, అందరూ కూడా చెప్పులు ఎండలో వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన మాత్రము చేతిలో పట్టుకున్నాడట. నదిలో అందరూ చెప్పులు చేతికి తీసి పట్టుకుంటే ఈయన నదిలో చెప్పులు వేసుకున్నాడట. ఎందుకు బ్రదర్ అంటే, ఇదిగో కనిపిస్తుంది కదా బ్రదర్, ఎక్కడ ఏ ముళ్ళు ఉందో ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. అదే నీటి లోపల ఒకవేళ ముళ్ళులు గుచ్చుకుంటేనో అందుకే నేను చెప్పులు వేసుకున్నాను అన్నాడట. ఆహా, అలాంటి వాళ్ళు ఎవరు కూడా మన మందిరాల్లో ఉండకుందరుగాక. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? ఆశలు ఉండొచ్చు కానీ అత్యాశలు ముట్టిందల్లా ఏమైపోవాలట? చేస్తావా లేదా అంటే, నాయన వద్దు నా మాట వినంటే, ఏయ్ చేస్తావా లేదా టోన్ మార్చి మాట్లాడుతున్నాడు. దేవుడు భయపడిపోయాడు. ఓకే అనేసాడు. టచ్ చేస్తానని ఎలాగ ఆయన నా సంగీతము అని ఒక ఏంటండి ఒక స్టోన్ పట్టుకున్నాడట. ఆటోమేటిక్ గోల్డ్ అయ్యి, వావ్ నా స్టార్ మారిపోయింది, స్టార్గా మారిపోయాను, నాకు ఇంకా తిరుగులేదు ఎదురు లేదు అన్నాడట. ఆన్ ద వే 3, 4, 5 రాళ్ళు పట్టుకున్నాడు, అన్నీ బంగారం అయిపోయాయి. చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నాడు. లై అమ్మ అని పిలిచిన ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏయ్ నీ తీసుకొని రా. ఏం పెరిగిపోయింది? గర్వం పెరిగిపోయింది. ఓకేనండి అని గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చినట్టు. చాలా దాహంగా ఉంది, తాగుతానన్నాడు. గ్లాస్ పట్టుకున్నాడు, ఏమైపోయింది? అయ్యో ఇదేంటి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? కొంచెం ఆలోచించిన ఆయన చేస్తావా లేదా. అక్కడ దేవుడి ముందు టోన్ మారింది, ఇక్కడ ఈయన ముందు టోన్ మారిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అంటే, సరే సార్ అన్న అన్నం పెడితే ఆహాహా అని చెప్పి అన్నాన్ని కలుపుతూ ఉంటే అన్నం ఏమైపోయింది? డాడీ అని కుమార్తె వచ్చిందట. హాయ్ డార్లింగ్ అని ఆ కుమార్తెను పట్టుకున్నాడట. ఏమైపోయింది కుమార్తె? ఏంటమ్మా ఇలాగ అవుతుందని భార్యను పట్టుకున్నాడట. భార్య ఏమైపోయింది? అయ్యో ఏంటి బతుకని ఇలాగన్నాడట. ఆయన కూడా ఎక్కడ చూసినా బంగారమే, ప్రయోజనము లేదు. అందుకే నేను అంటాను, విత్ గాడ్ ఈవెన్ దో యు ఆర్ ఎ జీరో బట్ యు బికెమ్ ఎ హీరో. వితౌట్ గాడ్ దో యు విల్ బి ఎ హీరో బట్ యు విల్ బి ఎ జీరో. దేవుడు ఉంటే నువ్వు జీరోవైనా హీరోగా మారిపోతావు. దేవుడు లేకపోతే నువ్వు హీరోవైనా. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, నాకు ధనం కావాలి ప్రభువా. ఓకే, ఈ స్టోరీలోకి వద్దాం. అయితే ఆయన అన్నాడట, ఈ టోపీలు ఎగరేసుకుంటూ, నేనే దేవుడినైతే ఇదిగో ఇంత చిన్న చెట్టుకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు, ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్నవా, నేను దీన్ని అక్కడ పెట్టేద్దును, దాన్ని ఇక్కడ పెట్టేద్దును అంటున్నాడట. దేవుడు చూసి, నీకు ఇలా కాదురా, నీకు నిజంగా మెదడు ఎక్కడికి వచ్చింది? మోకాళ్ళలోకి వచ్చిందని ఒక కాకిని పంపించి ఒక మర్రి పిక్కను కరెక్ట్గా ఆయన నెత్తి మీద పడేటట్టుగా చేశాడట. అమ్మా చచ్చిపోయాను అన్నాడట. వెంటనే కళ్ళు తెరిచి చూసారు, గుమ్మడికాయ కనిపించిందట. అమ్మో, దేవుడేదైనా దేవుడే. అదే ఆ గుమ్మడికాయ గనుక ఈ మర్రి చెట్టు మీద గనుక ఉన్నట్లయితే, అంత పెద్ద గుమ్మడికాయ నా బుర్ర మీద పడినట్లయితే, గుమ్మడికాయ కూడా 2 చెక్కలు అవును దేవా, నా బుర్ర కూడా. నువ్వెంతైనా దేవుడు అయ్యా నీకు వందనాలు, దాన్ని అక్కడే పెట్టు, దీన్ని ఇక్కడే ఉంచు, నేను ఇక్కడే ఉంటాను, నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. సో కనుక ప్రియమైన దేవునికి సంగమా, దేవునికి బిడ్డలారా, నేనేం మాట్లాడుతున్నాను అంటే, నీ జీవితంలో ఆ సహవాసం అనే కొండపైకి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఏం కావాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే నీకు నాకు మనకు ఏం కావాలంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల కంటే ఏం కోరుకుంటున్నావో దేవుణ్ణి కోరుకోవాలి. మొదటి వ్యక్తి అన్నాడట, నాకు ధనము కావాలంటే దేవుడు ఓకే అన్నాడు. రెండో వ్యక్తి అన్నాడట, నీకేం కావాలి నాయనా? నీ సహోదరుడు ధనాన్ని కోరుకున్నాడంటే, ధనం ఏం చేస్తాం సార్? కాల్చుకొని తింటామా, వండుకొని తింటామా? ఏం అవసరం లేదు, ధనం కాదు, పేరు ప్రఖ్యాతులు కావాలి అన్నాడట. ఏం కావాలి? పేరు ప్రఖ్యాతులు నాకు కావాలి ప్రభువా. నా పేరు చెప్పగానే పలానా సో అండ్ సో, ప్రపంచమంతా 190 దేశాలకి నా పేరు విస్తరించిపోవాలి, ఒక్క దెబ్బకి సీన్ రివర్స్ అయిపోవాలన్నాడట. ఓకే నాన్న,
ఇచ్చాడు దేవుడు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒక సహోదరుడు ధనాన్ని కోరుకుంటే ఇంకో సహోదరుడు ఇదిగో దేనిని కోరుకున్నాడు? పేరు ప్రఖ్యాతులు కోరుకుంటే, ఈ రెండింటిలో నీకేం కావాలయ్యా అని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు ధనము వద్దు, నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, నాకు ఎవరు కావాలి అంటే నాకు నువ్వు కావాలి. ఎందుకో తెలుసా ప్రభువా? ధనాన్ని ఇచ్చేవాడువు నీవే, పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడు నీవే గనుక నా జీవితంలోనికి వస్తే ధనము నాదే, పేరు ప్రఖ్యాతులు నావే, సమస్తము నావే, నీవి నాకు సొంతం అయిపోతాయి. ఇంకా నీ దగ్గరకు వచ్చి అడగాల్సిన పని లేదు, ఏది కావాలన్నా అది నాదే ప్రభువా అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్తావా బిగ్గరగా? సో కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవునికి బిడ్డలారా, సహవాసం అనేటువంటి కొండపైకి నువ్వు వెళ్ళిన తరువాత దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే దేవుణ్ణే నువ్వు సంపాదించుకునే కృప ఆ సహవాసం అనే కొండపైన మానవ జాతికి దొరుకుతుంది. అర్థం అవట్లేదు, ఇంకా సాగదీయగలను కానీ సమయం లేదు. దేవుని బిగ్గరగా స్తోత్రం చెప్తావా? బిగ్గరగా హల్లెలూయా. ఇంకా గంట అయిపోయింది, సహవాసంలోనే ఉన్నాం. ఊరు నాయన ఈయన వదిలేటట్లేడురా బాబు. మీరు అర్థం చేసుకోవాలన్నదే నా హృదయ తాపత్రయం. నెంబర్ 3 మనం నేర్చుకున్నాం. ఏ కొండ అండి? పరిచర్య అనేటువంటి కొండ. ఇంకెక్కువ విషయాలు చెప్పను, ఎందుకంటే సుమారుగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 4వ పాయింట్లోనికి త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరలా దానికి మరొక గంట మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. 4వది అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక పర్వతము లేదా ఒక శిఖరము లేదా ఒక కొండ కనిపిస్తుంది. నేను ఆ కొండకు పెట్టిన పేరేంటంటే ద మౌంటైన్ ఆఫ్ వర్షిప్. ఏ కొండ అమ్మది? ఆరాధన అనేటువంటి కొండ. 2 చేతుల పైకి బిగ్గర దేవుని స్తోత్రాలు చెల్లిస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ మనందరం ఒకసారి లేచి నిలబడదామా? మా టీచర్స్ చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ చదివినప్పుడు క్లాస్ మొత్తం దిమ్ముగా ఉంటే, మీరు కాదండి క్లాస్ మొత్తం దిమ్ముగా ఉంటే ఏం చేసేవారు? వెరీ గుడ్, చాలా మంచోళ్ళు మీరు. అయితే ఒక 3 సార్లు చెప్దాం. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ చేయాలి. మీరు చాలా మంచోళ్ళు, వెరీ గుడ్. ఓకే, సిట్, కూర్చోండి, చాలా మంచోళ్ళు మీరు. రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాటలోనికి మనం వెళ్ళిపోదాం. త్వరగా చెప్పి నేను నా మాటలు ముగిస్తాను అంటాను కానీ ముగించను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. చూడండి, 4వ కొండ పేరు ఏంటంటే ద మౌంటైన్ ఆఫ్ వర్షిప్, అనగా ఆరాధన అనేటువంటి కొండ. ఈ ఆరాధన అనేటువంటి కొండను కనుక కొంచెం మనం ధ్యానించినట్లయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ప్రియులారా ఈ యొక్క కొండ. మన వ్యక్తిగత జీవితాలలో భౌతికంగా ఏ సమస్యలు మనం ఎదుర్కొన్నా కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి కొండల పైన మనకు జయము దొరకాలి అంటే ఆత్మ సంబంధమైన కొండలు ఎక్కే అలవాటు మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. 4వ కొండ పేరే, 4వ శిఖరము పేరే, 4వ పర్వతం పేరే ఆరాధన అనేటువంటి కొండ. మొదటిది ప్రార్థన, 2వది సహవాసము, 3వది పరిచర్య అనేటువంటి కొండ, 4వది ఆరాధన అనేటువంటి కొండ. నిర్గమకాండ 3వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఆ రాజు, ఫరో రాజు ఏమంటాడో తెలుసా? మేము మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వెళ్ళాలి అని దేవుని ప్రజలు అడుగుతూ ఉంటే ఆయన మాత్రము ఆ ఫరో రాజు దేవుని ప్రజలను ఆరాధించడానికి పంపించటం లేదు. సరికదా? ఏమన్నాడు తెలుసా? ఆ 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఈవెన్ ప్రియమైన దేవుని కొన్ని విషయాలు చెప్తాను. అసలు ఆరాధన అంటే ఏంటో. ఆరాధన, వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ టు గాడ్. ఆరాధన అంటే సేవ. 3వది వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఆరాధన అంటే అదొక గొప్ప పండగ లేదా ఉత్సవము. ఆరాధన అంటే ఏంటో తెలుసా? వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్ ఈజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్. ఆరాధన అంటే అది బలి ఇవ్వడం.
ఇలా దేవుని యొక్క ప్రజలు ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా నాకు ఒక డౌట్ వచ్చింది. దేవుని ప్రజలు అందరూ కూడా ఐగుప్తులోనే ఉన్నారు కదా, అక్కడే దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా, ఐగుప్తు నుండి బయటికి వెళ్ళాల్సిన పనేంటి అని నాకు ఒక సందేహం వస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తులో ఉన్నంత వరకు దేవుని ప్రజలు నన్ను హృదయపూర్వకముగా ఆరాధించలేరు. ఎందుకంటే ఐగుప్తు జ్ఞాపకాలు నన్ను సంపూర్ణముగా ఆత్మతో సత్యముతో ఆరాధించనీయకుండా చేస్తాయి. గనుక దే హ్యావ్ టు లీవ్ ఈజిప్ట్ అండ్ గో అండ్ వర్షిప్ మీ. అందుకే ప్రజలు పట్టుబట్టి కూర్చున్నారు, అయ్యా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మమ్మను పోనివయ్యా అంటూ ఉంటే ఫరో రాజు ఏమంటున్నాడు తెలుసా? కొన్ని ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉన్నాడు. అదేంటి? నిర్గమాకాండము 8:28 ఆయన అంటున్నాడు, నువ్వు దూరము పోవద్దు. మొదటి ఎక్స్క్యూజ్ ఏంటమ్మా? సాతాను గాని యొక్క మనము ఆరాధించకుండా చేసే మొదటి ఎక్స్క్యూజ్ ఏంటో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ దేవుణ్ణి మీరు ఖచ్చితంగా ఆరాధించడానికైతే వెళ్ళండి, కానీ డోంట్ గో టూ డీప్. మా మందిరానికి ఒక సహోదరి వచ్చింది, తను క్యాన్సర్ పేషెంట్తో మన మందిరానికి వచ్చింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థన చేసిన తర్వాత, ఇదిగో క్యాన్సర్ వచ్చిందని భర్త విడిచిపెట్టేస్తే ప్రార్థన చేశాము. ఇదిగో అద్భుతమైన రీతిలో నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఆ యొక్క బాల్ అంటే చిన్న వెంట్రుక కూడా ఊడిపోకుండా ప్రార్థనల ద్వారా దేవుడు ఆ క్యాన్సర్ మీద సంపూర్ణ జయాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. దేవుడి మందిరానికి రావడం ప్రారంభించింది, దేవుని మీద నమ్మకాన్ని కుదుర్చుకుంది, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించింది. అయితే విడిచిపెట్టేసినటువంటి భర్త క్యాన్సర్ పోయిందని చూసి మరలా భార్యను వెతుక్కుంటూ వచ్చి అదిగో కాపురాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి అంటున్నాడట, అమ్మా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కానీ డోంట్ గో టూ డీప్ అన్నాడట. ఏమన్నాడు? దేవుడిని నమ్ముకో, ఆరాధించు, కానీ ఏం చేయకు, మరీ డీప్గా వెళ్ళిపోకు, పైనే ఉండు. అంటే నేను అంటాను, దేవుణ్ణి వాడుకునేవారు కొందరైతే దేవుడు వాడుకునేవారు ఇంకొందరు. యూజింగ్ గాడ్ అండ్ యూజ్డ్ బై గాడ్. దేవుణ్ణి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు వారి సొంత అవసరాలకి. ఎందుకంటే నా దేవుడు పాపం చాలా అమాయకుడు కాబట్టి. ఒక తలనొప్పో జ్వరమో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు దేవా అంటే ఆయన కనకరించి ఆ సమస్య నుంచి విడుదల ఇచ్చిన తర్వాత దేవుడు లేడు, ఎవడు లేడు. దేవుణ్ణి మోసం చేసినంతగా మనుషులు ఇంక దేన్ని కూడా మోసం చేయలేకపోతున్నారండి. నేనంటాను, నీవు ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే దేవుణ్ణి వాడుకునే క్రైస్తవ బిడ్డగా ఉండకూడదు, దేవుడే నిన్ను వాడుకునే క్రైస్తవ బిడ్డగా నీవు ఉందువుగాక. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫరో రాజు అంటున్నాడు, నువ్వు దూరం పోవద్దు. రెండవదిగా 10:11 అంటాడు, ఏమన్నాడు తెలుసా? పురుషులు మాత్రమే పోవలెను. ఎవరు వెళ్ళాలట? ఫర్ ఎగ్జాంపుల్ పురుషులు మాత్రమే వచ్చారు అనుకో, మనసల్లా ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసు పరిస్థితి? ఒక ఆయన అన్నాడు, ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ డైడ్ అన్నాడు. ఏమన్నాడు చెల్లెమ్మ? ఆపరేషన్ ఏమైందట? సక్సెస్ఫుల్ బట్ అలాగుంటుంది పరిస్థితి. ఏమన్నాడంటే, ఒకవేళ నేను ఇదిగో ఇక్కడే ఉన్నా నా మనసల్లా ఎక్కడ ఉంటుంది? అయ్యో నా భార్య ఇంకా వండిందో లేదో, మా బిడ్డలకి టైం అవుతుంది 1 గంటకి, క్యారేజీలు పెట్టిందో లేదో, ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నేను ఇక్కడికి వచ్చినా మనసల్లా. అందుకే సాతానుగాడి యొక్క కుయుక్తులు ఇవన్నీ కూడా. ఒక ఆయన అన్నాడట, ప్రభువా ఇక్కడైతే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను ప్రభువా అన్నాడట. వాళ్ళ అమ్మమ్మ అన్నదట, నాయన నువ్వు ఒంటరిగా వెళ్ళకు, ఒక పని చెయ్యి, నీతో పాటుగా ఒక చిన్న ఆవుదోడినైనా తీసుకుని వెళ్ళి నాయన. దేన్ని? వద్దమ్మా, ఇది కూడా ఒకవేళ నాకు డిస్టర్బెన్స్, ఒక్కడే నీకు నిద్ర పట్టదు నాన్న, ఆరాధించు ఆత్మతో సత్యముతో, కానీ ఆవుదోడిని తోడుగా తీసుకెళ్ళంటే సరే అని తీసుకెళ్ళాడట. సరే ఆరాధిద్దామని మోకరిసరికి అంబా అని అరిచిందట. ఇంకా దానికి గడ్డి కోసి ఎక్కడో పాపం ఎక్కడో దగ్గరలోకి వెళ్ళి దానిని గడ్డి తెచ్చి అదో చలికి ఉణిగిపోతూ ఉంటే దానికి ఒక పాకేసి
అది కొంచెం పెరిగి పెద్ద అయిందంట. అది పెరిగి పెద్ద అయిన తర్వాత మరొక అవధోడుకు జన్మనిచ్చిందట. ఈయన వచ్చింది దేనికి? ఏం చేస్తా ఉన్నాడు? కేర్ ఆఫ్ మినిస్ట్రీ మారిపోయింది. అందుకే నేనేమంటున్నా అంటే, సాతానుగాడు కొన్నిసార్లు నిన్ను నన్ను ఆరాధించనీయకుండా వివిధ రకములైనటువంటి తంత్రాలు కుతంత్రాలతో ఆయన నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మూడవదిగా సాతానుగాడు ఏమన్నాడు తెలుసా? స్త్రీ పురుషులు పిల్లలు మాత్రమే వెళ్ళండి, మందలు వద్దు. అంటే నీ దేవుడైన యెహోవా దగ్గరకు మీరు ఒట్టి చేతులతోనే వెళ్ళండి. ఎందుకంటే దేవునికి మీరు ఏదైనా బలిని అర్పిస్తే దేవుడు ఏమైపోతాడు? సంతోషించి మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవించేస్తాడు. అందుకే మీరు ఖాళీ చేతులతో వెళ్ళండి, హ్యాపీగా స్టైలిష్గా వెళ్ళండి, స్టైలిష్గా రండి. దేవునికి మాత్రం ఏమి మీరు అర్పించొద్దు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రిక్స్ ఆఫ్ సాటన్. అయితే నేను అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన అనేటువంటి కొండపైకి మనము ఎక్కిన తర్వాత మనము ఏం చేయాలి, ఎలా చేయాలని మనం చూసినట్లయితే చక్కనైనటువంటి ఒక మంచి ఉదాహరణ మీ ముందు పెట్టి నేను 5వ కొండ దగ్గరికి నేను వెళ్ళిపోవడానికి ఆశపడుతూ ఉన్నాను. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఆరాధన అనేటువంటి కొండను ఎక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే దావీదు అనేటువంటి భక్తుడు. ఎవరండి దావీదు? ఎవరు అంటే ఒక రాజు. దేవుని యొక్క మందసము ముందు దావీదు భక్తుడు తను రాజు అని కూడా మర్చిపోయి, అందరూ కూడా ఇదిగో నీవే మా రాజు అంటే దావీదు అంటున్నాడు, మీ అందరికీ నేను రాజును, కానీ నాకు మాత్రం వేరే రాజు ఉన్నాడు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు నేను రాజునైతే రాజులకు రాజు ఆయన నాకు రాజు అని ఆయన రాజు అనే సంగతిని కూడా మర్చిపోయి ఆత్మతో సత్యంతో మగన్ హోకర్ ప్రభుకి సన్ముఖమే ఆరాధన కర్ రా హై. దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తూ ఉన్నాడు. ఆత్మతో సత్యంతో నింపబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే కిటికీ లోపల చూసింది పెద్దమ్మ గారు. హే భయ్యా, హలో, డూ యు నో, నీవెవరు నీకు తెలుసా? నువ్వు రాజు అన్న సంగతిని మర్చిపోతున్నావు. ఏంటి ఆ గెంతులేంటి, ఆ ఎగసగాలేంటి, అసలు నీకు అసలు బుద్ధుందా, పిచ్చోడువా అని మీకాలు కిటికీలో నుండి ఆ దేవుని సన్నిధానానికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్నటువంటి దావీదును చూసి ఏం చేస్తుందండి? ఎగతాళి చేస్తూ ఉంటే దావీదు అంటున్నాడు, అయ్యో నువ్వు రాజు అనే సంగతి నువ్వు చెప్పావు కదా, నేను రాజును అవటానికి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నన్ను దేవుడు అయ్యో ట్రా అని గొర్రెలు కాసుకునే నన్ను, సాధారణమైనటువంటి ఒక గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఈరోజు నేను ఈ స్థానంలో ఈ పొజిషన్లో ఉండటానికి కారణము నా దేవాది దేవుడే. ఆయన కంటే కూడా ఏది నాకు శ్రేష్టమైనది కాదు. నా దేవుని సన్నిధానములో నేను ఆరాధిస్తాను, ఏది చేయాలన్నా చేస్తాను, ఏదైనా నా జీవితంలో దేవుని తరువాతే అని ఇంకా దేవుణ్ణి ఆరాధననే కొండపైకి ఎక్కిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమైందో తెలుసా? ఆరాధననే కొండపైకి ఎక్కి ఆరాధించుచున్నటువంటి దావీదు ఈ రోజుకి కూడా మన మధ్య సజీవముగానే ఉన్నాడు. ఆరాధన చేస్తున్న దావీదును చూచి ఎగతాళి చేసినటువంటి మీకాలు చాప్టర్ ఆ దెబ్బతో దేవుడు పులి స్టాప్ పెట్టాడు. చాప్టర్ క్లోజ్ అయింది. గర్భము ఇంకా లేనే లేదు. ఆమె నామము నామరూపాలు లేకుండా దేవుడు కొట్టివేశాడు. తర్వాత ఏమైందో తెలుసా? ఆరాధననే కొండపైకి ఎక్కి దావీదు ఆరాధన చేస్తూ ఉంటే తర్వాత చాప్టర్ మీరు చదివితే 24 రకాలైనటువంటి ఆశీర్వాదాలు. మళ్ళీ అది చెప్తే మరొక 2 గంటలు పడుతుంది. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? ఒరు నాయనో నువ్వు ఏట్రా బాబు, ఒకదాంతా మా అందరు గుండెల్లో రాయిపడి మళ్ళీ 24 పాయింట్స్ చెప్తారు కాదు నాయన. భయపడొద్దు, గట్టిగా హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏంటంటే దిస్ ఈజ్ ద లివింగ్ వర్డ్ టు ది లవింగ్ పీపుల్. ఈ వాక్యములో ఏముందండి? ఇది జీవమున్నది. ఇది ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును కూడా బ్రతుకును.
ఇదిగో ఈ వర్డ్ ఆఫ్ గాడ్కి ఎండింగ్ ఉండదు. దేవుని రాకడ వచ్చేంత వరకు, మనందరము పరలోకానికి వెళ్ళేంత వరకు వాక్యం అనే జీవనదిలో మన జీవితాలు పారుతూనే ఉండాలి, పరలోకం చేరేంత వరకు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఆరాధించుచున్నటువంటి దావీదు జీవితంలో దేవుడు 24 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆరాధిస్తున్న దావీదును చూసి ఎగతాళి చేసిన మీకాలు చాప్టర్ను దేవుడు ఆ రోజు ముగించేశాడు. ఒక రోజుకి ఎన్ని గంటలండి చెప్పండి అమ్మా? అమ్మో, ఇంత పెద్ద ప్రశ్న ఎవరు అడగలేదు సార్ మాకు. ఒక రోజుకి ఎన్ని గంటలు? ఆరాధించిన వెంటనే గంటకు ఒక ఆశీర్వాదం నీ జీవితంలో కావాలంటే ఆరాధన కొండపైకి ఎక్కి నువ్వు ఎవరో దాన్ని పక్కన పెట్టి, ఇదిగో నీ స్థాయిని, నీ యొక్క పేరు ప్రఖ్యాతులను, నీ పొజిషన్ను, సమస్తాన్ని పక్కన పెట్టి వెన్ ఎవర్ యు కమ్ ఇన్ టు ద మార్వలస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఇందాక దైవశాఖలు ఆరాధించినట్లుగా మనం ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో ఎవరిని చూసి మనం సిగ్గుపడిపోయి ఏదో చేయకుండా, ఇదిగో యూ అండ్ యువర్ గాడ్ ఎంజాయింగ్ in his presence, that is called worship. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో, నువ్వు ప్రార్థించినప్పుడు కిందనున్న నీవు పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. వాట్ ఈస్ ద బెనిఫిట్ అనుకోవచ్చు నువ్వు ఆరాధన ద్వారా. నేను చెప్తాను విని. ఈ యొక్క సువార్త పండుగలలో, ఈ యొక్క ఉపవాస పండుగలలో ప్రార్థించినప్పుడు కిందనున్న మానవ జాతి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, నువ్వు ఆరాధించినప్పుడు పైనున్న దేవాది దేవుడే కిందకు దిగి వస్తాడు. ఆరాధన ప్రార్థన కంటే కూడా చాలా శక్తివంతమైనది. ఎలాగో తెలుసా? పౌలు శీలలు చెరసాలలో బంధింపబడినప్పుడు వారు ప్రార్థించలేదు, పాటలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఇదిగో యేసయ్య వారి యొక్క హృదయపు అంతరంగాన్ని గ్రహించిన దేవుడు ఆత్మతో సత్యంతో నింపబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఎలా ఆరాధిస్తున్నారంటే చెరసాలలో ఉన్నా కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి అద్భుతమైన రీతిలో ఆరాధిస్తూ ఉంటే దేవుడు పరలోకంలో కూర్చొని తట్టుకోలేకపోయాడట. ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుడు తన సింహాసనం ముందు కూర్చొని ఆ దెబ్బకి ఇలా బీటేసాడట. ఏమేసాడమ్మా? కొన్నిసార్లు పాటలు పాడుతూ ఉంటే కాలుకి మనం ఏం చేస్తాం? హల్లెలూయా స్తుతి మహిమ అన్నప్పుడు దేవుడు వారు చేస్తున్న ఆరాధన విని ఇలా కాలు కదిపాడో లేదో, దెబ్బకి కిందన భూలోకంలో భూకంపం వచ్చేసింది. ఆమేన్. ఆరాధన నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైనటువంటి బంధకాలను విర్రవగలిగిన శక్తి ఒక ఆరాధనకే ఉంది. నీ ప్రతి విధమైనటువంటి ఇదిగో నీ బంధకాలను తెంపగలిగిన శక్తి నీవు, నేను, నీ సమస్య ఏదైనా ఇదిగో ఆ యొక్క ఆరాధన అనే కొండపైకి, స్తుతి అనే కొండపైకి, కృతజ్ఞత అనే కొండపైకి నువ్వు ఎక్కి దేవాని నీ సమస్యలన్నీ పక్కన పెట్టి ఆయనను ఆరాధించడం నువ్వు ఆరంభిస్తే, ఇదిగో పరలోకం దేవాది దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక దేవదూతను పంపిస్తాడు. ఇదిగో ప్రతి విధమైనటువంటి బంధకాలను తెంపి అద్భుతమైన విడుదల ఏంటో చెప్పమంటారా? నీకు మాత్రమే కాదు, నీతో పాటు ఉన్నవారందరికీ కూడా నా యేసయ్య గొప్ప విడుదల అనుగ్రహించే శక్తిమంతుడై ఉన్నాడు. వెన్ ఎవర్ యు వర్షిప్ ఇన్ ద awesome presence of God. హల్లెలూయా అని మెల్లిగా చెప్తారేంటి? బిగ్గరగా చెప్తావా? కొంచెం బిగ్గరగా హల్లెలూయా. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తాను, ప్రార్థన కంటే కూడా ఆరాధన చాలా శక్తివంతమైనది. ప్రార్థించినప్పుడు నీవు పైకి వెళ్తావు, ఆరాధించినప్పుడు దేవుడే తన దేవదూతల సమూహముతో కిందకు దిగి వస్తాడు. నీ జీవితంలో నీ సమస్యను తీసివేసి నీకు పర్మనెంట్ సొల్యూషన్ను నా యేసయ్య నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఆరాధించే అలవాటు నీకుందా? కష్టాలు కన్నీళ్ళు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, ప్రభువా నాకెందుకయ్యా ఈ జీవితం అని ఏడ్చుకుని కూర్చో మాకు. ఆ కష్టాల్లో నిజమైన క్రైస్తవుడు అయితే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? కష్టాల్లోనే ఇంకా ఎక్కువ దేవుడిని స్తుతిస్తూ, స్తుతి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ప్రియులరా. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను చెప్పాలని కోరుకుంటున్నాను. గట్టిగా హల్లు చెప్పండి అమ్మ, చెప్పను నువ్వు ఏడో మాకు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గర చెప్దాం, దేవునికి స్తోత్రం.
సో ప్రియమైన దేవునికి సంగమ, దేవునికి బిడ్డలారా, ఇదిగో స్తుతుల దేవుని ప్రజల స్తుతుల మూలముగా దుర్గమును ఏర్పాటు చేయుచున్నటువంటి దేవుడు నీవు నేను ఆరాధించినటువంటి ప్రతిసారి కూడా పరలోకం దిగి వస్తుంది. నీ ప్రతి బంధకాలను, ఇదిగో నిన్ను బంధకాల నుంచి విడుదలిస్తుంది. నీ కన్నిటిని నాట్యంగా మార్చే శక్తి ఒక ఆరాధనకే ఉంది. యెహోషువ నాయకత్వంలో దేవుని యొక్క ప్రజలందరూ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు వెళ్ళి యెరికోను మీరు జయించాలి. మొదటి రోజు చుట్టూ తిరిగారు. రెండో రోజు మీరు ఇంకా ఏం చేయకూడదయ్యా, కామ్గా ప్రేయర్ వాక్ చేయండి. ఏం చేయండి? ప్రేయర్ వాక్ చేయండి. ప్రేయర్ వాక్ చేయలేనిది వర్షిప్ వాక్ చేసి చూపించింది. అర్థం అవట్లా? చెప్పండి బిగ్గరగా హల్లెలూయా అని. బిగ్గరగా అంటే అలాగేనేంటి? కొంచెం బిగ్గరగా. దేవునికి స్తోత్రం. ప్రేయర్ వాక్ చేయలేకపోయిన పనిని వర్షిప్ వాక్ చేసింది. 6 రోజులు చుట్టూ తిరిగారు. ఏమీ కాల. 7వ రోజు 7 మార్లు తిరగాలి. ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం, హల్లెలూయా అని అనగానే యెరికో కోట గోడలు పక్కకు పడలేదు, కుడికి పడలేదు, ఎడమకు పడలేదు, ఇదిగో అలాగా కిందకి దిగిపోయినాయి. యెరికో గోడను కూడా వేళ్లతో సహా ఇదిగో ప్రక్కకు నెట్టడం కాదు, కిందకి దించేసే శక్తి ఒక్క ఆరాధనకే ఉంది. నీ జీవితంలో ఇదిగో యెరికో లాంటి ఘోరమైన సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయా? అయ్యా, అప్పుల వలయంలో కూరుకుపోయానయ్యా, ఇదిగో ఇంటికి రెంట్ కట్టలేకపోతా ఉన్నాను, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, కరోనా కోరల్లో ఇంకా నా వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నాయి, ఏం చెయ్యాలో తెలియటం లేదు, ఆత్మహత్య శరణ్యం అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఈరోజు దైవజనుడి ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమస్యను పక్కన పెట్టి నా దేవుణ్ణి ఆరాధించడం ఈరోజు నువ్వు ఆరాధించు. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో ఇదిగో సాతాను గడి యొక్క ప్రతి విధమైన కోట గోడలు యేసు నామములో కూలిపోతూ ఉంటాయి. నీ జీవితానికి పర్మనెంట్ సొల్యూషన్ నా యేసయ్య ఇస్తాడు. పడిపోయిన నిన్ను ఆయన నిలవబెడతాడు. మరొక విషయం చెప్పి తొందరగా ముందుకు వెళ్తాను. ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజల ద్వారా అయ్యా నువ్వు ఆరాధించు అన్నాడో, అంటే ప్రేయర్ వాక్ చేయమన్నప్పుడట దేవుని యొక్క ప్రజలందరూ కూడా యెరికో గోడ చుట్టూ తిరుగుతూ ఉంటే, చాలా జాగ్రత్తగా వినండి పాయింట్, యెరికో గోడ చుట్టూ తిరుగుతూ ఉంటే దేవుడు తన సమూహాన్ని కిందకు పంపించి, దేవుని దూతలు కిందకు పంపించి, ఇదిగో వీరు పైనుండి తిరుగుతూ ఉంటే అట దేవుడు ఏం చేశాడో తెలుసా? పైనుండి దేవుని దూత యెరికో గోడ కిందకి, అంటే పునాది కిందకి వెళ్ళిపోయాడట. ఎవరు? దేవుని యొక్క దూత. వీరు పైనుండి తిరుగుతూ ఉంటే కింద నుండి దొలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఆ యెరికో గోడకు ఆధారంగా ఉన్న ఆ కిందకు వెళ్ళి కింద నుండి తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది, డిగ్గింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. మళ్ళీ రెండో రోజు దేవుని పని తిరుగుతూ ఉంటే దేవుని యొక్క దూతలు రెండో రోజు కిందకి వెళ్ళి మరలా డిగ్గింగ్ కింద నుండి చేస్తున్నాయట. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు హల్లెలూయా అనగానే దేవదూతలు అందరూ కూడా పైకొచ్చి వారితో పాటు హల్లెలూయా అన్నారట. అందుకే ఆ యొక్క యెరికో గోడలు కుడికి పడలేదు, ఎడమకి పడలేదు, అలా కుప్ప కూలిపోయినాయి కిందకు. ఆరాధనలో అంత గొప్ప శక్తి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? అసలు దావీదును రాజుగా చేసిందే ఆరాధన. ఆమేన్. దావీదు ఎవరంటే ఒక సామాన్యమైనటువంటి కుమారుడు. ఎవరు అంటే వెలివేయబడిన వ్యక్తి. సొంత తండ్రి, సొంత అన్నదమ్ములే దావీదును ప్రక్కకు నెట్టేశారు. Remember, somebody said like this, when you are being rejected by the people, it means that you are being accepted by God. When you are being hated by the people, it means that you are being loved by God. నువ్వు ప్రజల ద్వారా తృణీకరింపబడినప్పుడు దానికి అర్థమేంటో తెలుసా? నీ దేవుని ద్వారా నీవు అంగీకరింపబడుతున్నావని అర్థం. ఎప్పుడైతే ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారో దానికి అర్థమేంటో తెలుసా? నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్తావా? ఇదిగో మనం ఎన్నో కొండలో ఉన్నామమ్మా, ఇంకా 4లోనే ఉన్నామా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 4వ కొండ పేరేంటి?
ఆరాధన అనేటువంటి కొండ. దావీదును దేవుడు రాజుగా, ఆయన దావీదు రాజవటానికి కారణమైనది ఏంటో తెలుసా? ఆరాధన. చిన్ననాటి నుండి ఇదిగో ఆ యొక్క సితారాను చేత పట్టుకొని వేరెవర్ హీ వాజ్ మూవింగ్ అండ్ గోయింగ్, ఆయన ఒకే వాడు చేసేవాడు. యేసయ్యా మీకు స్తోత్రం అంటూ దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధికుడిని మాత్రమే దేవుడు ఒక ఉన్నతమైన స్థానములో నిలవబెట్టగలడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు ఇబ్బందులు, ఇక్కట్లు ఎన్ని ఎదురైనా దావీదు ఒకటే చేశాడు. నేను అనుకుంటున్నాను, ప్రార్థన కంటే కూడా ఎక్కువగా దావీదు దేవుణ్ణి చిన్ననాటి నుండి ఆరాధించే మనందరము ఎలా మారాలో తెలుసా? వర్షిప్ గాడ్ నెవర్ నీడ్స్ వర్షిప్ లీడర్స్. దేవునికి ఎవరు అవసరం లేదమ్మా. am I telling wrong? దేవుడికి ఎవరు అవసరం లేదంటే ఆరాధించే ఆరాధన నాయకులు దేవుడికి అక్కర్లేదు. బట్ గాడ్ నీడ్స్ ఓన్లీ వర్షిపర్స్. దేవునికి ఆరాధన నాయకులొద్దు, దేవుడికి ఎవరు కావాలంటే ఆరాధికులు కావాలి. అది కూడా దట్ టు ద వర్షిపర్ మట్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఎప్పుడైతే నీ జీవితంలో నెంబర్ 1 నువ్వు ఆరాధనని కొండపైకి వెళ్ళి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావో ఏం జరుగుద్దో తెలుసా? ఏం జరుగుద్దంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఇదిగో ఉన్నతమైనటువంటి పొజిషన్లో దేవుడు నిన్ను నిలవబెడతాడు. రెండవదిగా నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఇవ్వగలిగిన శక్తి ఒక ఆరాధనకే ఉంది. కనుక ఆరాధించిన దావీదు ఆరాధించిన వెంటనే 24 రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నీ జీవితంలో ఇదిగో ఈవెన్ ప్రార్థన కంటే కూడా శక్తివంతమైనది ఏమిటి అంటే ఆరాధన. ప్రార్థించినప్పుడు కింద నువ్వు పైకి వెళ్తే, ఆరాధించినప్పుడు ఆ పరలోకం ఖాళీ అయిపోద్ది, పైనున్న దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆరాధన గురించి. నేను ముగిస్తున్నాను. దేవుని బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఇది ఎన్నో కొండండి? 4వ కొండ. ఎరుకో కోట గోడలను కోల్చగలిగిన శక్తి ఒక్క ఆరాధనకే ఉంది. ఆమేన్. బిగ్గరగా చెప్తారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన అంటే ఏదో ముందుకొచ్చి ఒక 3 పాటలు పాడేసి చప్పట్లు కొట్టి ఇదిగో సితారాలు వాయించేస్తూ, కీబోర్డులు వాయించేస్తూ, డ్రమ్స్ వాయించేస్తూ ఇదే ఆరాధనను భ్రమపడకు. ఆరాధన అనేది ద వర్షిప్ డజంట్ హ్యావ్ ఎనీ నాయిస్, ఎనీ సౌండ్, బట్ ఇట్ ఈస్ ఏ కామ్ అండ్ క్వైట్ అడరేషన్ టు గాడ్. ఆరాధన అనేదట శబ్దాలతో చేసేది కాదు ప్రియులారా. ఆరాధన అనేది ఇట్ ఈస్ సైలెంట్ యాక్టివిటీ. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ వీ మస్ట్ నాట్ ప్లే, వీ మస్ట్ ప్లే, బట్ ఎన్ని ప్లే చేసినా ఇదిగో అసలైన ఆరాధన, సిసలైన ఆరాధన ఇక్కడ కాదు, బయట వాయిద్యాల్లో కాదు. అసలైన సిసలైన ఆరాధన అంతరంగ లోతుల్లో నుండి పుట్టుకురావాలి. దట్ is what my God is expecting. That is what my God is calling that as a worship. ఆరాధిస్తున్నావా? మరొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఈ పాయింట్ని. ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ భక్తుని పేరు అయ్యోబ్ అంటారు హిందీలో, జోబ్ అంటారు ఇంగ్లీష్లో, యోబ్ అంటారు తెలుగులో. ఆయన పేరే యోబు. మనం ఎప్పుడు ఆరాధిస్తామంటే దేవుణ్ణి మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు. వావ్, ఒక మేడ మీద మేడ, ఒక మిద్దె మీద మిద్దె, ఒక డూప్లెక్స్ ఇల్లు, ఒక మంచి కారు, అన్ని రకాలుగా సోఫిస్టికేటెడ్ లైఫ్ను మనం అనుభవిస్తున్నప్పుడు వావ్, వాట్ ఏ ఔషమ్, గాడ్ ఈజ్ మై గాడ్. ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు స్తుతించేది కేవలము స్తుతి. నేనంటాను, నిజమైన ఆరాధన అనేది నువ్వు ఎప్పుడు ఆరాధించాలో తెలుసా? యోబు భక్తుడు మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, అదిగో బయట నుండి శోధన వచ్చింది, సమస్తాన్ని కోల్పోయాడు, బయట నుంచి అన్నీ కూడా కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఈవెన్ తన శరీరము కూడా నలిగిపోతున్న సమయంలో వెన్ జోబ్ వాస్ లాస్ట్ ఎవ్రీథింగ్, దెన్ he bowed down before the Lord and he was. That is called real worship. ఎప్పుడు తెలిసిన నిజమైన ఆరాధన అనేది ఆరంభమవుతుంది? అన్నీ ఉన్నప్పటికంటే, సమస్తమును కోల్పోయినప్పుడు కూడా
అన్నీ ఉన్నప్పుడు ఏ మనస్సుతో దేవుణ్ణి ఏ ఆత్మతో సత్యముతో అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించవో అదే మనస్సుతో, ఆ మనస్సు మాత్రం డిస్టర్బ్ కాకూడదు. నీకున్నటువంటి మెటీరియల్ థింగ్స్ లేదంటే భౌతిక సంబంధమైన సమస్యలు నీ ఆరాధనకు అడ్డు రాకూడదు. ఎలాగో తెలుసా, ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించాడో, సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయన నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారము చేసి, ఇంగ్లీష్లో చక్కనైన మాట రాయబడింది, హీ హాస్ బౌ డౌన్ అండ్ హీ వర్షిప్ టు ద లార్డ్. ఎప్పుడు ఆరాధించాడో తెలుసా, సమస్తాన్ని కోల్పోయిన తరువాత. యోబు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఆరాధించాడో అలాగే విత్ దట్ సేమ్ స్పిరిట్ యోబు దేవుణ్ణి ఆరాధించాడు. ప్రియమైన చెల్లెమ్మ, ఈ ఆరాధన అనేది అద్భుతమైనటువంటి ఒక ఘట్టం. నేను చెప్తాను, ప్రార్థన అనేది, ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎండెడ్ వెరీ సూన్. ప్రార్థన అతి త్వరలో ఖతం హో జా రా హై. త్వరలో ప్రార్థన ఏమైపోద్ది? ఖతం అన్న మాటకి ఏమంటారు? సమాప్తమైపోబోతూ ఉంది. కానీ ఈరోజు నీవు నేను చేస్తున్నటువంటి ఈ చిన్ని ఆరాధన నిన్ను అనంత లోకాన్ని వరకు తీసుకుని వెళ్తుంది. రేపు నేను పరలోకం వెళ్ళిన తర్వాత యుగ యుగములు చేయవలసింది ప్రార్థన కాదు, ఒకే ఒక్కటే. ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతకాంక్షణీయుడైనటువంటి యేసునాథుని చూస్తూ దేవా అంటూ ఆయనను ఆరాధించే ఆ గడియ కొరకే దేవుడు మనల్ని దేవుని యొక్క మందిరములో ప్రిపేర్ చేస్తున్నాడు. ఈరోజు అరగంటకను వలసిపోతే రేపు యుగాలను చేయాల్సినటువంటి ఒకే ఒక పని బ్రదర్, ఆరాధన. అర్థమవట్లా? దేవునికి స్తోత్రం చెప్తావా? మరి ఇంకా చెప్పాలి ఆరాధన గురించి. ఓ నాయన వద్దు బాబు, 6.5 పాయింట్కి వెళ్ళిన ఆయన దేవుని బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? నెంబర్ ఎంతమ్మా? 5. 6 కొండలు మనం ఎక్కాలి, 7వ కొండ మనం ఎక్కాల్సిన పని లేదు. అదేంటో చెప్తాను. చెప్పమంటారా వద్దంటారా? నెంబర్ 5, మొట్టమొదటి కొండ ఏంటి? ప్రార్థన అనేటువంటి కొండ. 2వ కొండ సహవాసం అనే కొండ. 3వ కొండ పరిచర్య అనే కొండ. వెరీ గుడ్. 4వ కొండ ఆరాధన అనే కొండ. 5వ కొండ ద మౌంటైన్ ఆఫ్ సాక్రిఫైస్. తెలుగులో సమర్పణ కొండ. ఆదికాండము 22వ అధ్యాయము 2 నుండి కొన్ని మాటలు చదివినట్లయితే అక్కడ ఒక కొండ మనకు కనిపిస్తుంది. నేను ఎందుకు వీటన్నిటిని కొండ అని అంటూ ఉన్నానంటే, కొండ ఎక్కడం చాలా కష్టము గనుక, ప్రార్థన చేయడం కొండ ఎక్కే అనుభవంతో బరాబర్ గనుక, సమానమైనది గనుక, ఆరాధించడం కష్టమైనటువంటి పని గనుక దీనిని కొండతో నేను పోల్చుతూ మాట్లాడుతూ ఉన్నాను. కొండ ఎక్కడం అంటే ఇదిగో ఏంటి అంటే, ఈ ప్రార్థన అనే కొండ ఎక్కడం అంటే ప్రార్థన చేయడం. వెరీ సింపుల్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 5వ కొండ పేరు ఏంటంటే మౌంటైన్ ఆఫ్ సాక్రిఫైస్, సమర్పణ అనేటువంటి కొండ. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పినట్లుగా అందులో కూడా ఈ పాయింట్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ద రియల్ వర్షిప్ ఇస్ నథింగ్ బట్ ఈవెన్ సాక్రిఫైస్. అక్కడ అబ్రహాం అనేటువంటి ఒక దైవ భక్తుడు, దేవుడు అన్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏకైక ఒక కుమారుని అనుగ్రహిస్తే, బహుశా నేను అనుకుని ఇన్ మై ఇమేజినేషన్స్ నేను అనుకుంటున్నాను, ఒకవేళ దేవుడికి డౌట్ వచ్చిందేమో, అయ్యో ఇంతవరకు ఈయన నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాడు, నన్ను నమ్మాడు, చాలా బాగుంది. అయితే ఇస్సాకునిచ్చిన తర్వాత ఒకవేళ అబ్రహాము ప్రేమలో ఏదైనా డిస్ట్రాక్షన్ కనిపిస్తుందా అన్నట్టుగా ఒకవేళ దేవుడు అబ్రహామును పరీక్షించదలుచుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. వెంటనే దేవుడు ఆయన మనస్సులో ఉన్న డౌట్ని క్లారిఫై చేయడానికి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అబ్రహామా ఒక పని చేస్తావా? ఏంటి ప్రభువా? నీకు ఒక్కగానొక కుమారుణ్ణి నా కొరకు నువ్వు సమర్పిస్తావా అని అడిగినప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, ఇన్ దిస్ వరల్డ్ అయ్యా నీవు తప్ప దేనికి నేను ప్రాధాన్యతనివ్వను ప్రభువా. ఏదైనా నీ తర్వాతే, నా భార్య అయినా నీ తర్వాతే, బిడ్డలైనా నీ తర్వాతే, పరిచర్య అయినా నీ తర్వాతే, ఏదైనా ఆఫ్టర్ యూ ఓన్లీ, నీ తర్వాతే ప్రభువా. అందుకు ఒక ఆయన అన్నాడు,
2 రకాలైన మినిస్ట్రీస్ అట. మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అండ్ మినిస్ట్రీ టు గాడ్ అన్నాడు. అంటే తెలుగులో దేవుని పరిచర్య, దేవునికి పరిచర్య. చాలా డిఫరెన్స్ అండి. దేవుని పరిచర్య ముసుగులో చాలామంది దేవునికి పరిచర్య చేయడం మర్చిపోతూ ఉన్నారు. బిఫోర్ దేవుని సేవ కంటే నీవు నేను మనము దేవునికి సేవ చేయాలి. అర్థం అవట్లేదు. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం. ప్రభువా, ఏదైనా నీ తర్వాతే ప్రభువా అన్నాడు అబ్రహాము. మోరియా పర్వతానికి సుమారుగా 3 రోజులు ప్రయాణమై బహుశా తన భార్యకు విషయాన్ని చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోతున్నాడు మోరియా పర్వతం దగ్గరికి. దేవుడు ఏ ప్రదేశానికైతే చెప్పాడో ఆ ప్రదేశానికి ఎంత దూరమైన అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు నేనంటాను, దేవుణ్ణి ఆరాధించడానికి ఇదిగో దేవుడు నీకు చూపించినటువంటి ఈ మందిరం, నీ చుట్టూ నీ ఇంటి పక్కనే ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద చర్చెస్, ఏసీ రూములు, ఇది అది బోల్డ్ అంత హంగామాలు చేసేసి అంత దూరం ఇవ్వాల్సిన పని లేదమ్మా, ఇక్కడికే రా అని చాలామంది ఒకవేళ తర్జన భర్జన నిన్ను చేసిన దేవుడు నిన్ను ఏ మందిరములోనైతే నాటాడో అదే మందిరములో నిలిచి ఉంటేనే నువ్వు ఏమవుతావో తెలుసా? ఫలభరితముగా మారిపోతావా. దయచేసి దేవుడు నీకు చూపించినటువంటి ఆ ప్రదేశమైన ఈ దేవుని మందిరమును విడిచిపెట్టి త్రోవ వెళ్ళడానికి అవకాశము రానివ్వకు. పొరపాటును కూడా ఆలోచనలను కూడా నువ్వు రానియకు. ఒక మొక్క ఒక దగ్గర నాటబడితేనే అది వృద్ధి చెందుతుంది. ఒకరోజు ఇక్కడ దానిని పీకి 2 రోజు మరో చోట, దానిని పీకి 3వ చోట ఇంకో చోట పెడితే మొదటి రోజు బాగానే ఉంటుంది, తర్వాత ఆల్రెడీ డెత్ ఎంటర్ అయిపోద్ది కనుక 2 రోజులుగా అవుద్ది, 3 రోజులుగా అవుద్ది, 4వ రోజులుగా అవుద్ది, 5వ రోజు కుప్ప కూలిపోద్ది, ఎండిపోద్ది. అర్థమవుతుంది అన్న స్తోత్రం చెప్పండి. 3 రోజులైనా పర్వాలేదయ్యా, 3 రోజులైనా పర్వాలేదని చెప్పి దేవుడు చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళాడు అబ్రహాం. ఎంత కష్టమైనా దేవుడు నిన్ను నాటిన మందిరం దగ్గరకు మాత్రమే నువ్వు వచ్చి దేవునిలో వర్ధిల్లుదువుగాక. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వెళ్ళిన తర్వాత బైబిల్ మనం ధ్యానించినట్లయితే అబ్రహాం అంటాడు, అయ్యా ఆయనతో పాటు వచ్చినటువంటి సేవకులతో అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మేము వస్తాము. వావ్. దేవుని చిత్తం అయితే రాత్రికి మరికొన్ని విషయాలు నేను ఆ కోణంలో నుండి మాట్లాడని ప్రయత్నం చేస్తాను. అబ్రహాంకున్న విశ్వాసం చూడండి. అబ్రహాం వెళ్తున్నది పర్వతానికి దేనికి? 2 వెళ్తున్నారు. ఒకడిని బలి ఇచ్చేస్తే ఎంతమంది ఉన్నారు? మేము వెళ్ళి నేను వస్తాను అనాలి. ఇటు నుంచి ఫ్లూరల్, అటు నుంచి సింగిల్ రావాలి. ఇటు నుంచి బహువచనం, అటు నుంచి ఏకవచనం రావాలి. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? నేను మోరియా పర్వతాన్ని దగ్గరికి నా దేవుని సన్నిధిలో నా కుమారుణ్ణి అర్పించడానికి వెళ్తూ ఉన్నాను. అయితే నేను నమ్ముతూ ఉన్నాను, నా దేవుణ్ణి నా కుమారుణ్ణి నేను అర్పించిన తరువాత నా దేవుడు గాడ్ విల్ డూ సంథింగ్. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదో ఒకటి నా కుమారుని ఇవి నర్పించిన తర్వాత కూడా నా యేసయ్య నా కుమారుని బ్రతికిస్తాడు, నన్ను దుఃఖపెట్టడు. నేను నా కుమారుడు కలిసి మరలా మేము వస్తాము, షారాకు కనిపిస్తాము. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఆ సమర్పణ అనే కొండ దగ్గరికి ఏమైపోయాడు తెలుసు? అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో ఏమన్నాడు తెలుసు ఇస్సాకు? అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి, ఇదిగో దహనబలికి ఇదిగో కట్టెలైతే ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అంటే అబ్రహాం ఏమంటున్నాడు? దేవుడు చెప్పాడా నేనే చూసుకుంటానని? లేదు. రాత్రికి మరికొన్ని విషయాలు యాడ్ చేసి చెప్తాను. ఆ పాయింట్స్ అలా మీరు మైండ్లో పెట్టుకోండి. దేవుని బిగ్గరగా స్తోత్రం చెప్తారా? సమర్పిస్తూ ఉన్నాడు, ఇస్సాకును సమర్పిస్తున్నాడు. శ్రేష్టమైనది ఒక్కగానొక్కటి ఎక్కువగా ప్రేమించే ఇస్సాకును సమర్పించడానికి కూడా వెన్నుకంజ వేయలేదు అబ్రహాము. సమర్పణ అనే కొండపైకి వెళ్ళి శ్రేష్టమైనది దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. దేవుడు యావత్ సృష్టిని నీ కొరకు ఇచ్చేశాడు. భూమిని, సూర్యచంద్ర నక్షత్రాదులు నీ కొరకు ఇచ్చేశాడు. సమస్తాన్ని దేవుడికి ఇచ్చేశాడు. అయితే సమస్తాన్ని నీకు ఇచ్చిన దేవుడు తిరిగి ఆయన ఇమ్మంటున్నాడు. ఏమి ఇవ్వమంటున్నాడు తెలుసా?
మొట్టమొదటిగా నెంబర్ 1, నిన్నటి కాల సమయంలో మనం చూసినట్లుగా సమస్తాన్ని దేవుడిచ్చేసిన తిరిగి 3 విషయాలు అడుగుతున్నాడు. 1, నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అదైతే ఇచ్చినా నువ్వు ఇచ్చేంత వరకు ఆయన తీసుకోడు. హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి ఆయన ఏం చేస్తున్నాడు? తంతున్నాడా, తట్టుతూ ఉన్నాడా? కావాలంటే నా యేసయ్య గట్టిగా తన్నుకుంటూ లోపలికి రావచ్చు, కానీ నీవు అనుమతించినంత వరకు ఆయన లోపలికి రాడా. 1, దేవునికి నువ్వేం సమర్పించుకోవాలి అంటే నీ హృదయం. అమ్మా చెల్లి, యవ్వన కాలంలో మీ హృదయాలు దేవునికి కావాలి. నెంబర్ 2, దేవునికి ఏం కావాలో తెలుసా? దేవునికి కావాల్సింది ఏంటంటే నెంబర్ 1 నీ హృదయం, నెంబర్ 2 నీ సమయం, నెంబర్ 3 నీ ధనం. రిఫరెన్సెస్ ఉన్నాయి, సమయం లేదు. ఆ 3 ఒక గంట వర్తమానం. మళ్ళా దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమర్పణైన కొండపైకి నువ్వు వచ్చి మొట్టమొదటిగా నువ్వు సమర్పించాల్సింది ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. తరువాత ఇదిగో ఇలా మంచి ప్రార్థనల్లో నీ సమయాన్ని దేవునికి సమర్పించు. 3వదిగా నీ ధనాన్ని కూడా దేవునికి నువ్వేం చేయాలి? సమర్పించాలి. చాలామంది విశ్వాసులు, మీరేమో నాకు తెలియదు కానీ చాలా మంచోళ్ళండి, ఏం చేస్తారో తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో నుండి, అయ్యో ఏ మందిరంలోనైతే ఆధ్యాత్మికంగా వారు పోషింపబడుతున్నాడో ఆ మందిరంలోనికి తీసుకొని రాకుండా ఒక స్కూల్లో పిల్లల్ని చదివించి ఇంకో స్కూల్లో ఫీజు కడితే ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పండమ్మా. నా పిల్లలు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఉన్నారు. ఇదిగో సెయింట్ న్యూ లైఫ్ స్కూల్లో ఒకవేళ నేను ఫీజు కడితే ఎస్ఎఫ్ఎస్లు ఒప్పుకుంటారా? ఎక్కడైతే నా బిడ్డలను నేను చదివిస్తున్నానో అక్కడే నేనేం చేయాలి? ఫీజు కట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ధనమును దశమ భాగమునైతే తీస్తారు, దానిని ఏం చేస్తారంటే విరుస్తూ ఉంటారు. దశమ భాగాన్ని ఏం చేస్తారమ్మా? ఇంటికి వచ్చిన ఆ పాస్టర్ కొంద, ఆ పాస్టర్ కొంద, ఆ పాస్టర్ కొంద, ఆ పాస్టర్ కొంద. మీరు కాదండి, మీరు చాలా మంచోళ్ళు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? దశంభాగంతో కబడ్డీ ఆడుకుంటారు. అయితే నేను ఒక విషయాన్ని చెప్పనివ్వండి. కొంతమంది దశమ భాగానికి 100 ప్రశ్నలు వేసి, దేవునికి ఇవ్వాల్సిన దానికి 100 ప్రశ్నలు వేసి ఏం చెప్తారంటే, మొత్తం వారికి నెల అయ్యేసరికి ఎంతైతే జీతం 10,000, 20,000, 30,000 దేవుడు ఇస్తే ఏం చేస్తారంటే, ముందు ఇదిగో రెంటు, ఇల్లు రెంటు, తర్వాత కరెంటు బిల్లు, తర్వాత ఇంకొకటి మన అవసరాలన్నీ, పిల్లల ఫీజులు అన్నీ కూడా అయిపోగా ఒకవేళ మిగిలితే, కరెంటు బిల్లుడికి ఇవ్వకపోతే వాడు ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. ఇంటోడికి ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఇండ్లు ఖాళీ చేస్తాడు. అందరూ ఊరుకోరు. ఎవరు ఊరుకుంటారంటే దేవుడే. అమాయకుడు అన్నాను కదా ఇందాక. నేను అంటున్నాను, మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి, ఒక గెస్ట్ మీ ఇంటికి వచ్చాడు భోజనంకి వస్తే ఉన్నవన్నీ శుభ్రంగా తినేసి ఇదిగో ఏం చేస్తారంటే, ఆ అన్నం అయిపోయినటువంటి ఆ పాత్రలో కొంచెం సగమే ఉంది, తిన్నంత తినేసి కొంచెమే ఉంది ఆ యొక్క టేబుల్ మీద. వచ్చినటువంటి అతిథి చూసి ఏమంటాడు? అబ్బా ఎంత మంచి సంస్కారము, ఎంత మంచి గౌరవము, నేను రాకముందు ఏం చేస్తారు? ఫుల్గా తినేసి మిగిలింది ఎవరికి ఇస్తారు చెప్పండి? యూజువల్లీ మిగిలిపోయింది ఎవరికి ఇస్తారు చెప్పండి అమ్మా? కొట్టేస్తానా? అడుక్కున్నోడికి. నా దేవుడు ఏమైనా అడుక్కున్నాడా? నీకు మిగిలితే కొంచెం ముద్దు అని పడేయడానికి. నేను అంటున్నాను, నువ్వు సమర్పిస్తే ద బెస్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్ అండ్ ద ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్. ఇదిగో ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మొదట అప్పమును నాకు తీసుకుని రా. మిగిలిపోయి తినేసి అని మొత్తం ఆ మటన్ కర్రీ మొత్తం లాగించేసి డుమ్ములు మెడలేసుకొని తిరిగినట్లుగా కొంచెం ముందు ఒక ఇంటికి అలాగే భోజనం పిలిస్తే ఆ గరిటితో ఈ మాత్రం కూరగిన్నెలో 4 సాదేస్తుంది అంతే. సౌండ్ వస్తుంది మాత్రము, ఆ కక్కలు రావట్లే బయటికి. నో నో నో, గివ్ ద బెస్ట్, గివ్ ద ఫస్ట్. అందరు చెప్పండి, గివ్ ద బెస్ట్, గివ్ ద ఫస్ట్. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వు, మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వు.
నీ అరువులన్నీ పద్దులన్నీ అందరికి చదివించేసిన తర్వాత దేవుడికి ఇస్తే, నా దేవుడు మై గాడ్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్. నేను చెప్పనా ఒక విషయం, మొదట అప్పనయ్యా కొంచెం బుడ్డిలో నూనె ఉంది, కొంచెం పిండి ఉంది ప్రభువా, ఒక్క పూటకే నేను నా కుమారు తిని చనిపోదామనుకున్న పరిస్థితిలో దైవజనుడు అంటున్నాడు, ఓకే యు డూ దాట్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గివ్ మీ ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ యువర్ బ్రెడ్. ఏం జరిగిందో తెలుసా? దేవునికి ఇచ్చిన వెంటనే ఆ దేశంలో రాజు కూడా పస్తులున్నాడు, కానీ దేవుని సేవకునికి మొదట అప్పమును ఇచ్చినటువంటి ఆ పేద విధవరాలు ఒక్క పూటకే తిని చనిపోవలసినటువంటి ఆమె 3.5 సంవత్సరాలు కరువు లేకుండా నా యేసయ్య కాపాడాడు. నా దేవుడు ఎవరికి రుణస్తులు కాదు. నువ్వు ఇస్తే, ఎవరైనా ఒక మనుషునికి ఇస్తే, మనుషులకి ప్లస్సులు తెలిసి ఇంటులు తెలియవు. 100 రూపాయలు ఇస్తే మరలా ఎంత ఇస్తారు చెప్పండి అమ్మ? మనుషులకి 100 రూపాయలు ఇస్తే ఎంత ఇస్తారు? 100 ఇస్తే 100 ఇస్తారు. 100 ప్లస్ 100 ఎంత? కానీ నా యేసయ్యకి ప్లస్సులు రావు, అన్నీ ఇంటులే. 100 ప్లస్ 100 ఇవ్వడు దేవుడు. ఎంత ఇస్తాడు తెలుసా? 100 ఇంటూ 100 ఇంటూ 100 ఎంత? 100 రూపాయలు ఇస్తే దానిని మల్టిపుల్ చేసి నా ప్రభువు ఇచ్చే శక్తిమంతుడు. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? బిగ్గరగా దేవునికి స్తోత్ర. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇచ్చినటువంటి దశమ భాగమును దేవునికి సమర్పణ చేయాల్సినటువంటి దీనిని ఏం చేస్తారంటే ముక్కలు ముక్కలు చేసేసి, అయ్యా ఒక ఆయన అన్నాడట, ఏమో మా పాస్టర్ గారికి ఇస్తే ఆయన ఏం చేస్తారో, ఆ డబ్బులతో ఆయన ఏం చేస్తారో, నీకెందుకు, నువ్వు ఇస్తున్నది దైవజనుడికి కాదు, నువ్వెవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, కొంతమంది ఈ దశంభాగం డబ్బులతోనే అందరికీ సరిదేస్తూ ఉంటారు. వాళ్ళకి పళ్ళు, వీళ్ళకి పళ్ళు, వాళ్ళకి పలహారాలు, ఈ వీళ్ళకి అన్నీ అలాగెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ దేవుడి సన్నిధిలో మాత్రం ఖాళీగా ఉంటుంది. నేను ఒక మాట చెప్పనిస్తారా? హాస్పిటల్కి నువ్వు వెళ్ళావు, డాక్టర్ గారు నేను చూశారు, చక్కని మెడిసిన్స్ రాశారు, పలానా సో అండ్ సో ఫీజు కావాలన్నప్పుడు డాక్టర్ గారు మీ హాస్పిటల్లోనే వస్తూ ఉండగా చాలామంది అవసరాల్లో ఉంటే మీకిద్దామనుకున్నటువంటి ఫీజు వారికి ఇస్తానండి, ఏమనుకోవద్దు అంటే డాక్టర్ గారు వెరీ గుడ్ అండ్ షేక్ హ్యాండ్ ఇస్తాడా? చెప్పండి అమ్మా. దేవునికి నీవు ఇవ్వగా ఇంకా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. నా మందిరములో ఆహారం ఉండునట్లు ఏం తీసుకుని రావాలి? జాగ్రత్త. ఎవరైతే దేవునికి ఇవ్వకుండా తింటున్నారో వారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దొంగలు, దోచుకునేవారు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదేంటో తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయం కనుక మన మొదటి 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు అన్ని వృక్ష ఫలాలను తినండి, కానీ తోట మధ్యలో ఒక వృక్షం ఉంది, ఇదిగో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము. రే డానియేలు, దానిని మాత్రం నువ్వు నిశ్చయముగా తినకూడదు, దానిని తిను దినమున మీరు నిశ్చయముగా చెప్పండమ్మా చచ్చెదరు. నేను అంటాను, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమే నీవు తినకూడని ఈ దశమ భాగము. హలో, ఒకవేళ పొరపాటున దేవునికి ఇవ్వకుండా నీ చేతులు మరగుజ్జు చేతులుగా మారిపోతున్నాయేమో, జాగ్రత్త, నీ బ్రతుకే మరగుజ్జుగా మారిపోద్ది. దేవునికి ఇస్తున్నాడు, ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వాలనే. మరొక విషయం చెప్తాను. ఒక రైతు ఉన్నాడు, 100 బస్తాలు పండుతున్నాయి. పండిన బస్తాలన్నీ కూడా తినేసిన ఒక బస్తా మాత్రం చెప్పండి అమ్మా ఉంచుకుంటాడు. ఎందుకు? ఎవరు చెప్పారు? విత్తనాలకి. ఆ బస్తా కూడా తినేసాడు అనుకో. విత్తనాలు కని దాచుకున్న విత్తనాలు కూడా కొంతమంది అర్ర బ్రతుకులు, వారికి దేవుడిస్తే దాన్ని తినేస్తారు, దేవుడిది కూడా
ఎవరైతే దేవునిది కూడా తింటున్నారో వారు దేనిని తింటున్నారో తెలుసా? ఇదిగో విత్తనాలను కూడా రైతు తినేస్తే 100 బస్తాలు రావడానికి కారణము ఆ ఒక బస్తాయే. అది కూడా నువ్వు తినేస్తే నెక్స్ట్ ఇయర్ అందరి పొలాలు పచ్చగా ఉంటాయి, నీ పొలం మాత్రము ఇలా చూస్తుంది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చక్కగా గలగల పారుతున్నటువంటి నీ యొక్క జీవితం అనేటువంటి ఆ యొక్క ట్యాప్కి నా దేవుడు తీసుకొచ్చి ఒక డమ్మీ పెడతాడు. హలో, ఏం పెడతాడు? నువ్వు దేవునికి ఇస్తే, ఒకవేళ సాతాను డమ్మీ పెట్టాలని చూసిన నా యేసయ్య పైకెళ్ళి ఆ ట్యాంక్ని, ఆశీర్వాదపు ట్యాంక్ను నీ మీద వంపుతాడు. ఆశీర్వాదపు వాన నీ మీద కురవబోతూ ఉంది. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్తారా? హలో, నీవు నీ కుటుంబము జీవింపబడ్డానికి జీవనాధారమైనది ఏంటో తెలుసా? దశమ భాగము. ఈరోజు నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ టు సే, విశాఖపట్నం మహానగరంలో ఇంత అద్భుతముగా నేను జీవించగలుగుతున్నాను. ఒకే ఒక కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో తెలుసా? దేవునికి సమర్పించవలసింది ఏ ఒక్క చోట ఏ ఒక్క రూపాయి నేను పొందుకున్నా, 100 రూపాయలు దేవుడు నాకు ఇచ్చిన, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుండి ఖచ్చితంగా నేను నా భార్య మోకరించి ప్రార్థించి దేవునికి మొదట దశమ భాగము తీయడము దేవుడు మాకు నేర్పించాడు. అందుకే అద్భుతమైన రీతిలో మధురవాడ విశాఖపట్నంలో నేను ఒక చిన్న కుగ్రామంలో పుట్టాను. ఇంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను బ్రతుకుతున్నానంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై మినిస్ట్రీ. ఏం చేస్తున్నాను? నేను దేవునికి ఇస్తున్నాను. ఒక దైవ సేవకుడితో మాట్లాడతాను, అంటున్నాడు, అయ్యా నేను దశమ భాగం ఇవ్వడం మానేశానయ్యా. ఏం చేశాడట? కానీ వినండి, దశమ భాగం ఇవ్వడం మానేశాడట. కానీ దేవుడికి ఏమి ఇస్తున్నాడో తెలుసా? 20వ భాగం నేను ఇస్తున్నానయ్యా. ఆమేన్. మరి మీరు కొంచెం డీప్ విశ్వాసులు కాబట్టి మీరు తట్టుకోలేని మరొక డీప్ విషయం చెప్తాను. చెప్పాలా వద్దా? 10 + 10 ఎంత? 20. 20 భాగం ఇస్తున్నానయ్యా అన్నాడు. చాలా సంతోషించాను. అలాగే చేస్తున్నాడు, మంచిది. మరొక సహోదరి ఉంది, తను అనారోగ్యం చేత ఉన్నప్పుడు, ప్రభువా నీవు గనుక నా అనారోగ్యాన్ని బాగు చేస్తే నాకు వచ్చినటువంటి ధన నిధిలో నుండి సగం ఇవ్వను ప్రభువా, నిన్ను 10% ఇవ్వను, 20% ఇవ్వను, 100% నీకు ఇచ్చేస్తాను అన్నదట. నిజంగా జరిగింది. ఈ రోజుకి ఆమె సజీవంగా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. గుండె జారిపోతా ఉంది. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. దేవునితో నిబంధన చేసుకున్న ప్రకారముగా ఆమె మరణకరమైన పడకల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఆమెను స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తరువాత ఇదిగో యథావిధిగా దేవుడికి మాటిచ్చిన ప్రకారముగా తన జీవితంలోకి వచ్చినటువంటి ఆ 100వ భాగాన్ని, అంటే 100% ఒకవేళ 10,000 వస్తే, 20,000 వస్తే, ఆ 100% అలా తీసుకుని వెళ్ళి దైవజనుడి పాదాల దగ్గర పెట్టేస్తూ ఉందట. ఈరోజుకి చేస్తున్నావంటే ఎస్. మరి ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడికిచ్చి ఎవ్వరు కూడా చరిత్రలో చెడిపోయినట్టుగా ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయా? దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తావా? తన దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంది, ప్రభువా నాకు ఇచ్చిందంతా నీకే ఇచ్చేస్తానని 100% దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు స్లోలీ తన హృదయ వాంఛను దేవుడు గుర్తించి, తన సాక్రిఫిషియల్ హార్ట్ను దేవుడు గుర్తించాడు. ఏం జరిగిందో తెలుసా? ఆటోమేటిక్గా తన భర్తకు ఒక మంచి ప్రైవేట్ జాబ్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఆ సహోదరుడికి నెలకి సుమారుగా 30 నుండి 40 వేల రూపాయలు శాలరీ. దేవుడు అన్యాయస్తుడా చెల్లెమ్మ? నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా గివింగ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇంకా చెప్పను. కానీ ఇదిగో 5వ కొండ అయినటువంటి ఏ కొండమ్మా? సమర్పణ అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళి యూ హ్యావ్ టు సాక్రిఫిషియల్లీ గివ్ టు ద లార్డ్. మొదట నీ ధనం దేవుడికి వద్దు, ముందు ఏం కావాలి దేవుడికి? మొదట ఏం కావాలి? నీ హృదయం కావాలి. తర్వాత ఏం కావాలి? నీ సమయం కావాలి. తర్వాత దేవుడికి ఏం కావాలి? నీ ధనము.
నువ్వు ఇస్తున్నది మనుషులకి కాదు, ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి. మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా 10 నుండి 20కి, 20 నుండి 100కి మీరు ఎదగాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. గట్టిగా ఈయన ఎందుకండి బాబు తీసుకొచ్చారు అనుకుంటున్నారు. దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీ పక్కన కూర్చున్న వైపు చూసి గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ అని చెప్పండి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడనండి. ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడనండి. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్, 6వ కొండ. ఇర్మియా గ్రంథం 31:23లో ఉంది. మరొక పర్వతము, మరొక శిఖరము, మరొక కొండ కనిపిస్తుంది. రిఫరెన్స్లు చూడక్కర్లేదు, కానీ ఆ కొండ పేరే, అమ్మ ముగించేస్తున్నాను, ఆడొద్దు. ఆ యొక్క పర్వతము పేరే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? ద మౌంటైన్ ఆఫ్ హోలీనెస్. మీకు 2 వరకు టైం ఉంది, 1:30 నేను ముగించాలి. మిగతా హాఫ్ అన్ అవర్ మీరు డెడికేషన్ ప్రేయర్ చేస్తారు. 2 వరకు మనం ఇక్కడే ఉంటాం. మరొక 10 నిమిషాల్లో ముగిస్తాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే ఉపవాస ప్రార్థన పండుగలు. పండుగల్లో ఎవరైనా పరస్పరి పోలరు అలా ఉంటాడా? పండుగ అంటే ఎలా ఉంటారండి? ఎలాగా? చాలా సంతోషంగా. 3, 4, 5 వరకు చెప్పినా మీ ముఖాలలో ఆ కృప పోదు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మయ్యా, 2 కొండలే ఉన్నాయే. ఇంకా 2 కొండలు కాదు, ఇంకా నిన్న వదిలేసినటువంటి 5 పాయింట్లు, మొన్న వదిలేసినటువంటి 7 పాయింట్లు ఎక్కడ పెడతావు? వస్తున్నాయి. ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. ద మౌంటైన్ ఆఫ్ హోలీనెస్. ఏ కొండ అంటే 6వ కొండ, చెలమ పరిశుద్ధత అనే కొండ. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ పరిశుద్ధత అనేది ఎలాంటిదో తెలుసా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. ఈ పరిశుద్ధత అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కంటిలో మనకు ఒక చిన్న నలుసు పడితే దానిని ఆ కళ్ళతో సరిగా మనం ఏం చేయలేము, చూడలేము. చిన్న నలుసే కదా అని చెప్పి ఇలా చూసుకుని వెళ్తావా? చెప్పమ్మా. ఆ కంటిలో నీ కన్ను ఎలాగైతే చిన్న నలుసును కూడా దానిలో ఉంచుకోవడానికి ఇష్టపడదో, పరిశుద్ధులముగా పిలవబడిన మనము కూడా చిన్న నలుసు లాంటి పాపము కూడా మన జీవితంలో, మన బ్రతుకులో ఉండటానికి దేవుడు అనుమతించడు. ఈవెన్ ఈ పరిశుద్ధతని నేను దేంతో పోలుస్తానో తెలుసా? మీ శరీరం ముందు చూడండి. శరీరంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్న చిన్నదే కదా అని ఎలా నడుస్తారా? నడరు కదా. ఏం చేస్తారు? ఆ ముళ్ళు తీయబడేంత వరకు నీ శరీరముతో, నీ కాళ్ళతో, పాదాలతో సరిగా నీవు ఎలాగైతే నడవలేదో, కన్ను చిన్న నలుసును ఒప్పుకోదు, ఇదిగో శరీరము చిన్న ముళ్ళును ఎలాగైతే ఒప్పుకోదో, నీ పరిశుద్ధ జీవితము కూడా అంతకంటే శ్రేష్టమైనది. పాపం అనేదే పాపము. అందులో చిన్న పాపము, పెద్ద పాపం ఇంకా డిఫరెన్సెస్ లేవు. చిన్నది కూడా, చీమంత కూడా శత్రువుకు నువ్వు అవకాశం ఇవ్వటానికి వీలు లేనే లేదు. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. ఈవెన్ నేను వాడుతున్న ఈ మొబైల్ ఫోను కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఫోల్డర్ వెంబడి ఫోల్డరు, పాస్వర్డ్ వెంబడి పాస్వర్డు, ఇది ఎవరికి తెలియకుండా లోపల సీక్రెట్గా ఏవేవి దాస్తున్నావో, రహస్యమైనవేవి బయలుపరచబడక పోదో. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మరి దేవుడు ఎంతవరకు దాన్ని నడిపిస్తాడో. రాత్రి 10 గంటలు అయిన తరువాత అసలు నేను మొబైలే, డేటా అనేది ఇంకా ఆన్ చేయను. పొర్రపాటున ఎవరైనా ఫోన్ చేస్తే తప్ప లిఫ్ట్ చేస్తాను ప్రభువా. 10 అయిపోయిన వెంటనే నేను ఎక్కడి నుంచి వెళ్ళాను. కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? అమ్మో, రోజుకి 2 GB, ఈరోజు అంతా వాడాను, కానీ ఇంకా 50 MB 500 MB అయ్యింది, ఇంకా 1.5 GB ఉండిపోయింది అని చెప్పి రాత్రి పడకల్లోకి వెళ్తా ముసుగేసుకొని, ఇంకా 1 GB 1.5 GB అయ్యేంత వరకు లేనిపోని చెత్తల్లా చూసి 1 గంట అయిపోద్ది.
పౌలు అంటాడు, ఇతరులకు చెప్పు నేను భ్రష్టుడిని అయిపోతానేమోని నా శరీరమును నేను నేను అంటున్నాను, ఈ మొబైల్ వచ్చిన తర్వాత చాలా ప్రార్థన జీవితాన్ని రాక్షసులాగా మింగేసింది. బైబిల్ పఠనాన్ని రాక్షసులాగా మింగేసింది. మొబైలు కూర్చున్నది మొదలుకొని, ఉదయకాలం లేచింది మొదలుకొని, మరలా పడుకునేంత వరకు పక్కన నీ యొక్క లైఫ్ పార్ట్నర్, భర్త, భార్య పక్కన ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. మధ్యరాత్రులు లెగిసి తడుముతూ ఉంటారు. అమ్మో, మొబైల్కి ఒకవేళ కాళ్ళు వచ్చి అక్కడికి నడుచుకొని పక్కింటికి వెళ్ళిపోయిందేమో అని. భార్య లేకపోయినా నిద్ర పడుతుంది, కానీ మొబైల్ లేకపోతే నిద్ర పట్టదు. పొరపాటున డేటా అయిపోయింది అనుకో, అదేదో కడుపు కాకలేసినట్టుగా మనసల్లా అమ్మ డేటా రోజుకి 2 GB మరలా ప్లాన్ వేసేంత వరకు నిద్రపోదు ఈమె. పంజాబ్లో అలాగే ఆ సహోదరుడు నిజంగా జరిగింది. మన కరోనా టైంలో, అమ్మ నా డేటా అయిపోయింది, నువ్వు ఆన్ చేయవా, నాకు డబ్బులు ఇవ్వంటే, నాన్న కరోనా టైం కదా కొంచెం ఓపిక పట్టు, 1 నెలకి డేటా వేసుకుంటే, 1 నెలకి డేటా వేయిస్తావా, 3 నెలలు అడిగితే అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని అదిగో ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయాడు. ప్రియులారా, ఈరోజు సాతానుడు ఇదిగో, నేను నా చర్చిలో ఈవెన్ లైవ్లో ఇదిగో 5 టైమ్ కిల్లర్స్ అనే సర్మన్ అందించాను. సమయాన్ని తినే 5 కరోనాలు, వైరస్లు. అందులో ఒకటి ఈ టెక్నాలజీ వాడకూడదు అనేది కాదు, దేవుని కొరకు మాత్రమే నీవు వాడుదువుగాక. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు నేను యూజువల్లీ స్టేటస్లు అసలు పెట్టేవాడిని కాదు. ఆ స్టేటస్లు ఓకే, దీని ద్వారా కూడా చాలామంది అన్యులు నా నెంబర్లు సేవ్ చేసుకున్నారు కనుక దేవుని సువార్త కొరకు స్టేటస్లు పెడుతూ ఉంటాను, అప్డేట్ పెడతా ఉంటాను. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు స్టేటస్లు నేను చూడండి, మా పాస్టమ్ గారు చూస్తుంటారు, ఆమెకు అదొక పిచ్చి. పొరపాటు నాన్ చేస్తే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఈ మధ్యన, దయచేసి రికార్డింగ్ అవుతుందేమో నాకు తెలియదు కానీ, లేనిపోని చెత్త చెదారము. చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తారు, అంటావు అన్నాడు ఒకడు. అక్కడ పాట వస్తుందో లేదు, టంటర డ్యాన్స్ చేస్తుంది. వీడు ఎక్కడికి వెళ్ళిపోతుంది. వారు కూడా ఎవరంటే క్రైస్తవ బిడ్డలే. హలో, ఎక్కడున్నాం మనం? లోకము ఎంతగా నిన్ను నన్ను ఆకర్షిస్తుందో తెలుసా? అందుకే నేను అంటున్నాను, నీ జీవితాన్ని నేను పరిశుద్ధుడును కనుక నీవు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరొక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ పరిశుద్ధత అనేది ఎలాంటిదో తెలుసా? ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఎలాంటిది చెప్పండి బిడ్డలారా? ఎలాంటిది? ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. చిట్ట చివరి ఎగ్జామ్ బాగా రాశాడట అబ్బాయి. రిజల్ట్ వచ్చింది. ఎన్ని మార్కులు వస్తాయంటే స్టేట్ ఫస్ట్ నేనే అన్నాడట. చాలా బాగా రాశానమ్మా, మ్యాథ్స్ ఎన్ని వస్తాయంటే 100కి 100. తీరా చూస్తే నెంబర్ చూస్తే ఏం లేదు, ఫెయిల్డ్. కారణం ఏంటంటే ఎగ్జామ్ అయితే బాగా రాశాడు, కానీ రోల్ నెంబర్ రాయడం మర్చిపోయాడు. నీ దేవుని కొరకు ఎన్ని చేసినా, దేవుని కొరకు ఎంత ఇచ్చినా, దేవుని కొరకు ఎన్ని ప్రాంతాల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినా, దేవుని కొరకు ఏది నువ్వు చేసినా, ఇదిగో ఇవన్నీ నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళావు. బైబిల్లో ఏముందో తెలుసా? ఆత్మ ఫలములు, గిఫ్ట్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, 2 ఉన్నాయి. అంటే ఆత్మ వరములు, ఆత్మ ఫలములు. నేను అంటాను, ఈ ఆత్మ వరములు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు. పరలోకానికి తీసుకుని ఏం వెళ్తుందో తెలుసా? ఆత్మ ఫలములు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాయి. ఈ యొక్క పరిశుద్ధత అనేది ఎలాంటిది అంటే మన రోల్ నెంబర్ లాంటిది. దేవుని కొరకు నువ్వెన్ని చేసినా, నీ జీవితాన్ని నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోకపోతే నువ్వెక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ ఎవరుంటారో తెలుసా? పరిశుద్ధులు మాత్రమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తారా?
బిగ్గరగా దేవునికి స్తోత్రం. మన అంశం ఏంటంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు నన్ను ఎక్కించండి. ఒక చేప నీటిలో మాత్రమే బతకగలదు. నీటిలో నుండి నీటిని చేపను వేరు చేస్తే చేప ఏమైపోతుందండి? చచ్చిపోతుంది. ఒక రైలు పట్టాల మీద మాత్రమే నడవగలదు. రైలు పట్టాలు ఒకవేళ తప్పిపోతే ఆ ట్రైన్ ఏమైపోద్ది? బోల్తా పడిపోద్ది. ఒక పడవ నీటిలో మాత్రమే ప్రయాణించగలదు. నీటిలో నుండి బయటకు వస్తే ప్రయాణించలేదు. చేప నీటిలోనే బ్రతకగలిగినట్లుగా, చేప నీటిలో ఉంటేనే క్షేమం, పడవ నీటిలో ప్రయాణిస్తేనే క్షేమం, రైలు పట్టాల మీద నడిస్తేనే క్షేమం. క్రైస్తవుడు కూడా పరిశుద్ధత అనేటువంటి ఆ సరస్సులో ఉంటేనే క్రైస్తవుడికి క్షేమం. వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నా మాటలను ముగిస్తున్నాను. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడినితో మాట్లాడితే, చెల్లెమ్మ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటావా? దేవా రాత్రి 10 అయిన తర్వాత, లేదంటే 8 అయిన తర్వాత ఇంకా మొబైల్ని నేను ముట్టను ప్రభువా, డేటా ఆన్ చేయను నాయన, ఆ సమయం ఏదో మీతో గడుపుతాను ప్రభువా. నా జీవితాన్ని ఇదిగో అపరిశుద్ధమైనటువంటి లోకములో నేను తిరిగి ఇదిగో బురద నీటిలో తామర పుష్పం వలె నేను జీవిస్తానయ్యా. తామర పుష్పం ఇదిగో ఆ బురద నీటిలో దాని యొక్క వేరు ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఆ బురదకు అందనంత ఎత్తులో పుష్పం ప్రకాశిస్తూ ఉన్నట్లుగా పాప లోకంలో మనమున్నా, పాపము మన దరికి చేరకుండా పరిశుద్ధమైనటువంటి పుష్పాల వలె క్రీస్తు కొరకు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదుముగాక. బిగ్గరగా ఆమెన్ చెప్తావా? దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు నన్ను ఏం చేయండి? ఎక్కించండి. ఎన్ని కొండలు చెప్పానమ్మా? 1 2 3 4 5 6 పరిశుద్ధత అనే కొండ. ఈ 6 కొండలు ప్రతి క్రైస్తవుడు, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు కొండల్లా నీ ముందు కనిపించిన ఇదిగో ఆత్మ సంబంధమైన 6 కొండలు ఎక్కే అలవాటు నీకు ఉంటే 7వ కొండను నువ్వు ఎక్కాల్సినటువంటి పని లేదు. ఆ కొండ నీ కొరకు, నా కొరకు మన రక్షకుడైనటువంటి యేసునాథుడు ఆల్రెడీ ఎక్కేసే ఉన్నాడు. ఆ కొండ పేరే కల్వరి కొండ. చప్పట్లు కూడా దేవుడి నామమున మహిమపరుద్దాం. ఆ కొండ పేరే కల్వరి కొండ. ఆ కొండ పేరే రక్షణ కొండ. ఈ 6 కొండలు మనము ఎక్కవలసి ఉన్నది. కానీ 7వ కొండ సర్వ మానవాళి పాపములను వారి పాపములలో నుండి రక్షించడానికి నా ప్రభు అయినటువంటి యేసునాథుడు మనందరికి బదులు ఆ కల్వరి కొండను ఎక్కాడు. ఎందుకో తెలుసా? సర్వ మానవ జాతికి నిజమైనటువంటి పాప క్షమాపణ, రక్షణ మార్గాన్ని ఇవ్వటానికి నీవు ఎక్కాల్సినటువంటి ఆ కొండను, నీ మీద పడవలసినటువంటి ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీవు ఎక్కాల్సినటువంటి ఆ పాపపు కొండ, లేదంటే ఆ రక్షణ కొండ, ఆ కల్వరి కొండను నా యేసయ్య ఎక్కాడు. ఎందుకో తెలుసా? నీ మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీ మీదకి రావాల్సినటువంటి ఆ పాపమును తనే పాపిగా మారిపోయాడు. నీకు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడిగా మారిపోయాడు, దిగంబరుడుగా మారిపోయాడు. నిన్ను ధనవంతుని చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. నీవు ఎక్కాల్సినటువంటి ఆ కొండను నీకు బదులు నా యేసయ్య ఎక్కేశాడు. కళ్ళు మూసుకుంటావా? నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకా యేసయ్య నీ హృదయములో సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువా, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా నాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. నా కొరకై ఆ రక్షణ కొండను మీరు ఎక్కారు ప్రభువా, కల్వరి కొండను మీరు ఎక్కారు ప్రభువా. నేను ఎక్కి బాధలు పడాల్సిందే నాకు బదులు అయ్యా నేను మరణించాల్సింది, నాకు బదులు మీరు మరణించారు, నన్ను బ్రతికించారు ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో మిమ్మల్ని ఇప్పుడే నా హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి, నా హృదయంలోనికి మీరు రండి ప్రభువా. నా జీవితం అంతా మీకే
సమర్పిస్తున్నానయ్యా అని ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ పాసిబుల్, ఒకవేళ అవకాశం ఉంటే దయచేసి నీ యొక్క కుర్చీని విడిచిపెట్టి, ఒకవేళ అవకాశం ఉంటే మోకరించి నాతో పాటు దయచేసి ప్రార్థనలు ఎక్కిపించగలవా? ప్రభువా, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనల్లో చాలా బలమైన రీతిలో అయ్యా నాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఆ ప్రార్థన అనే కొండ, ఆ సహవాసం అనే కొండలోనికి, ఆ పరిచర్య అనే కొండను, ఆ ఆరాధన అనే కొండను, ఆ సమర్పణ అనే కొండను ప్రభువా, ఆ పరిశుద్ధత అనే కొండను నేను ఎక్కేవానిగా మీరు నన్ను చేయండి నాయన. అయ్యా, 7వ కొండ అయినటువంటి ఆ కొండను కూడా నేను ఎక్కాల్సిన దాన్నే నాకు బదులు మీరు ఎక్కారు. నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు ప్రభువా. మీ వాక్యముతో నాతో మాట్లాడారు. నేను సొంతగా ఎక్కలేను ప్రభువా, మీరే నా చెయ్యి పట్టి ఎక్కించండి ప్రభువా అని ప్రార్థన చేస్తావా? నువ్వు ఎక్కితే పడిపోతావు. నా యేసయ్య గనక నీ చెయ్యి పట్టుకుని ఎక్కిస్తే ఇదిగో నువ్వు ఎన్నటన్నిటికీ స్థిరంగా నిలబడతావు. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ యొక్క న్యూ లైఫ్ చర్చ్లో తండ్రి, ఈ యొక్క 3వ రోజు ఉపవాస కూటములను ఒక బలమైన రీతిలో ప్రభువా మీరు జరిపిస్తూ ఉన్నందుకు మీ యొక్క ప్రశంస అయ్యా 100% మా మధ్య ఉన్నది నాయన. ప్రతి ఒక్క జీవితో అయ్యా, ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, అది మీ కొరకు మాత్రమే మేము బ్రతకగలుగునట్లు ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరే మమ్మల్ని ఎక్కించమని ప్రార్థన చేస్తూ దినదినము ఈ సంఘమును గొప్ప రివైవల్లోనికి మీరు తీసుకుని వెళ్ళి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు మీకు కోట్ల కొలది స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎంతమంది బిడ్డలైతే బలమైన తీర్మానంతో మీ కొరకు మాత్రమే బ్రతకాలని నిర్ణయించుకున్నారో ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారి ఇదిగో నీ దైవ సేవకుణ్ణి, సంఘాన్ని, కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసయ్య అధికారము కలిగిన నామంలో ప్రార్థించి అడిగి జవాబును పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.